నెక్స్ట్ సో ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉంది, ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10. ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10. ప్రింట్ నంబర్స్ 1 to ఫ్రమ్. అదే SQL ఎలా ప్రింట్ చేస్తామో లెవెల్ యూస్ చేసి డ్యూయల్ టేబుల్ కనెక్ట్ చేసి అదే కనెక్ట్ బై లెవెల్ యూస్ చేసి ప్రింట్ చేసేసుకుంటాం. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని సో ఇలా చేయాలని నేను చెప్పలే, సో ఇలా చెయ్యొచ్చు, నాకు ఛాన్స్ అయితే ఉంది, కానీ చెయ్యి మనం సర్వర్ అవుట్పుట్ ఆన్. ఓకే, సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం, ఆ వేరియబుల్ ఫస్ట్ ప్రింట్ చేసినాం, ఆ వేరియబుల్ ఎంత ఉంది, ఇప్పుడు 1 ఉంది. సో దానికి ఏం చేసినాం, అసైన్మెంట్ ఆపరేటర్ 1 + 1 దాంట్లో అసైన్ చేసుకున్నాం. సో ప్రింట్ చేసినాం 2. ఇప్పుడు v__ నంబర్లు ఎంత ఉంది, 2 ఉంది. 2 + 1 3. సో దాన్ని ప్రింట్ చేసినాం +1 చేసినాం, ఇంక్రిమెంట్ చేసినాం, ప్రింట్ చేసినాం, ఇంక్రిమెంట్ చేసినాం, ప్రింట్ చేసినాం, ఇంక్రిమెంట్ చేసినాం, ప్రింట్ చేసినాం, ఇంక్రిమెంట్ చేసినాం, ప్రింట్ చేసినాం. సో అట్లా 10 వరకు ప్రింట్ చేసినాం. సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ 1 ప్రింట్ చేసేసిన తర్వాత 1 + 1 2 అయింది. సో ఇక్కడ పెట్టినాం. సో దాన్ని ప్రింట్ చేసినాం. సో ఇక్కడ 1, ఇక్కడ 2 ఉంది, 2 + 1 3 ఇందులో ఉంది, ఇందులో ఉన్న వాల్యూ ప్రింట్ చేసినాం. సో 3 + 1 4 అయింది. సో అట్లా 4 అట్లా మొత్తం అప్ టు 10. సో 10 వరకు అయితే బాగానే ఉంది, ఏదో చిన్న కోడ్ అయిపోయింది. నాకు ఒక 1000 కావాలనుకో, ఏం చేస్తాం, ఇది 1000 టైం కాపీ చేసేసి పెట్టేస్తాం, అంతేనా. ఇలా ఎన్నిసార్లు చేయాలి అట్లా, 1000 అయితే వన్ డే బిల్లింగ్ అయిపోతుంది. మీ బిల్లింగ్ ఉంటుంది, ఓకేనా, కంపెనీకి మీ బిల్లింగ్ అయిపోతుంది 1 డే. పక్కన ఉంది, దిండి పక్కన ఇయర్ ఫోన్. సో ఇట్లా ఏమైంది, ఒక 450 అయింది. ఇప్పటికి 450 ప్రింట్ చేసేదానికి ఇన్ని నెంబర్ ఆఫ్ లైన్స్. ఇంకొక కొన్ని ప్రింట్ చేశానంటే దగ్గర 1000 అయిపోతాయా, 900 ఎక్కువ ఉంటుంది. సో ఏం చేసినాం, ఇంక్రిమెంట్ చేసుకుంటా ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ప్రింట్ చేస్తే 1000 వచ్చింది. సో అది అవసరమా అంటే నో. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ రిపీట్ అవుతున్నాయి, ఈ 2 స్టేట్మెంట్స్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో రిపీటెడ్గా చేసేటప్పుడు మళ్ళీ అన్నిసార్లు ఎందుకు రాయడం అవసరం లేదు. సో ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం, ప్రింట్ చేయడం, ఇంక్రిమెంట్ చేయడం. సో ఇదే మొత్తం ఉండేది, మొత్తం అదే ప్రింట్ చేస్తామంది, ఇంక్రీజ్ చేస్తుంది, ప్రింట్ ఇంక్రీజ్, ప్రింట్ ఇంక్రీజ్, ప్రింట్ ఇంక్రీజ్, అట్లా మొత్తం ప్రింట్ చేసి 1 to 100. సో ఈ రిపీటెడ్ స్టేట్మెంట్స్ని ఇలా రిపీట్గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా రాయం, ఓకేనా. లూప్స్ ఉన్నాయి మనకు. లూప్స్ అంటే ఏమంటే ఇటరేషన్స్. లూప్ మధ్యలో పెడితే సో దానిలో ఉన్న స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతాయి. సో ఈ 2 స్టేట్మెంట్స్ ఇటరేట్ అవుతున్నాయి కదా, ఈ 2 స్టేట్మెంట్సే మొత్తం కాబట్టి మొత్తం తీసేసి లూప్లో పెడతాం. లూప్ ఎండ్ లూప్ సో ఇది తీసి ఫోన్లో జస్ట్ మెసేజెస్ కోసం ఈ 2 స్టేట్మెంట్సే ఉన్నది ఇక్కడ, ఓకేనా. ఈ 2 స్టేట్మెంట్స్ ఏం చేయాలో మనం లూప్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడ కావాలో ఎన్ని స్టేట్మెంట్స్ ఇటరేట్ అవ్వాలో దాని మధ్యలో లూప్ ఎండ్ లూప్ అంటే లూప్కి ఎండ్ లూప్ మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతూ ఉంటాయి. మల్టిపుల్ టైమ్స్ అంటే ఎన్ని టైమ్స్ అంటే మనం చెప్పాలి దానికి. సో లూపు లోపల ఎంటర్ అయిపోతూ ఉంది. సో ఏదో ఒక కేసులో బయట రావాలి, అర్థమవుతుందా. లూప్స్ అంటే ఏమంటే ఇటరేషన్స్ అనమాట. ఇటరేషన్స్ అంటే సో లూప్ ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్, సెకండ్ స్టేట్మెంట్ కంప్లీట్, ఎండ్ లూప్ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 1 to 1 to
రిపీటెడ్గా అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో బట్ ఎప్పుడు బయట రావాలన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. ఎప్పుడు నార్మల్ లూప్ ఓకేనా. లూప్స్ అంటే ఫస్ట్ అర్థం చేసుకోండి, ఇటరేషన్స్ మల్టిపుల్ టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉండాలి. సో అవి లూప్స్ అనమాట. లూప్స్ అంటే ఏంది, ఇటరేషన్స్. ఇన్సైడ్ లూప్ స్టేట్మెంట్ హ్యాస్ టు ఎగ్జిక్యూట్ మల్టిపుల్ టైమ్స్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయంటే మనకు లూప్, వైల్ లూప్, ఫార్ లూప్, వైల్ లూప్, ఫార్ లూప్ వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్ కంట్రోల్ విల్ మూవ్ ఇన్సైడ్ ద లూప్. సో ఏ కండిషన్ చెక్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు లోపలికి వచ్చేసినట్టే, అది ఏ కండిషన్ చెక్ చేయలేదు పైన. సో జస్ట్ లూప్ అని పెట్టగానే లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి దీనిలో స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, సో చూద్దాం, అది టైం అయ్యేదాకా తిరుగుతూనే ఉంటుంది. ఇది పోతా ఉంది, అది దాని మెమరీ ఫుల్ అయిపోవాలా, అంతే స్టాప్ అయిపోయింది. దానికి ఒక టైం ఉంటుంది, దాని మెమరీ ఫుల్ అయిపోయింది, వదిలేసింది. సో మనకైతే ఇక్కడ అయిపోతుంది, ఆఫీసులో అయితే ఎక్కువ ఉంటుంది మెమరీ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పినాం, ఇది జస్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఇటరేట్ అవ్వమని చెప్పినాం అంతే. దానిపైన అంతే, అది సిస్టమ్, అది దానికి బ్రెయిన్ ఉండదు. మనం చెప్పిన పని చేసుకుని పోవడమే. ఇప్పుడు అది ఎన్నిసార్లు అంటే ఇది మనం చెప్పలా, బయట ఇప్పుడు రావాలో మనం చెప్పలా. సో ఇలా పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది బయటకు రాదు, లూప్ నుంచి బయటికి రాదు. లూప్ లోపల వెళ్ళిపోతుంది బట్ బయటికి రాదు. సో బయటకు రావాలి అంటే సో ఏం చెప్పినాం, చెకింగ్ వితౌట్ చెకింగ్ ఎనీ కండిషన్ కంట్రోల్ విల్ మూవ్ ఇన్సైడ్ ద లూప్. సో కంట్రోల్ లోపలికి వెళ్ళిపోయింది, మనం ఏ కండిషన్ పెట్టలేదో లోపలికి వెళ్ళిపోయింది. సో వీ హ్యావ్ టు రైట్ ఇంక్రిమెంట్ వేరియబుల్ ఇన్సైడ్. సో ఇంక్రిమెంట్ ఆల్రెడీ మనం రాసినాం ఇక్కడ, ఇది ఉంది ఆల్రెడీ ఇంక్రిమెంట్, అదే ఎనఫ్. ఒక ఇంక్రిమెంట్ వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. అదే కర్సర్స్కి అయితే, కర్సర్ మీకు తెలియదు, తర్వాత చూద్దాం. అయితే వీ హ్యావ్ టు రైట్ ఎగ్జిట్ కండిషన్ ఇన్సైడ్ ద లూప్. ఖచ్చితంగా ఎగ్జిట్ కండిషన్ అయితే రాయాలి. ఎగ్జిట్ ఎలా రాయాలంటే, ఎగ్జిట్ వెన్ ట్రూ కండిషన్, ఓకేనా. ఎగ్జిట్ వెన్ ట్రూ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు బయట వెళ్ళిపోదు, ఈ లూప్ నుంచి బయట వెళ్ళిపో, ఓకేనా. ఎగ్జిట్ వెన్ కండిషన్ పెట్టుకుంటే అది బయట వెళ్ళిపోతుంది. ఇఫ్ ద కండిషన్ బికమ్ ట్రూ దెన్ కర్సర్ అంటే కంట్రోల్, కర్సర్ అంటే తెలియకపోతే కంట్రోల్ విల్ ఎగ్జిట్ ద లూప్. ఎగ్జిట్ అయిపోతుంది, దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ చూద్దాం, dbms అండర్స్కోర్ అవుట్పుట్ అండర్స్కోర్ లైన్, ఇది స్టార్ట్ ఇది ఎండ్. సో నేను ఎగ్జిట్ రాయలే, ఏమవుతుంది, ఎండ్ రాదు, ఎప్పటికీ ఎండ్ రాదు. ఓకే, ఎండ్ రానే రాదు. ఇంకా ఈ ఎండ్ ప్రింట్ అవ్వదు. ఎందుకు ప్రింట్ అవ్వదు అంటే దీని నుంచి అది బయటకు రాదు. బయటకు వస్తే అది ఎండ్ ప్రింట్ అయ్యేది, బయటకు రాలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనము, మనకు రూల్ ఏంది, లూప్ వాడుతున్నామంటే లోపల ఎగ్జిట్ కండిషన్ పెట్టాలి, ఖచ్చితంగా ఎగ్జిట్ కండిషన్. మనకి ఏంది 1 to 10 నంబర్స్ కావాలా కదా, 1 to 10 నంబర్స్ ప్రింట్ చేసేసి బయట వచ్చేసి, ఓకేనా. 1 to 10 నంబర్స్ వచ్చేసిన తర్వాత బయట వచ్చేసాయి. సో అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ డీబగ్ చేద్దాం. ఇటరేషన్స్ కదా, v_number 1 ఉంది, ఫస్ట్ v_number 1 ఉంది. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, స్టార్ట్ ప్రింట్ అవుతుంది. సో లూప్ లోపల ఎంటర్ అయిపోయింది. లూప్ లోపల ఏముంది, ఫస్ట్ ఏం ప్రింట్ చేయమంటున్నాం మనం, 1 ప్రింట్ చేయమంటున్నాం. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, 1 + 1 ఎంత అయింది, ఇది 2 అయింది. ఇప్పుడు v_numberలో ఏముంది, 2 ఉంది. లోపల లూప్ మళ్ళీ తిరుగుతుంది. అది నెక్స్ట్ టైం ప్రింట్ చేసేటప్పుడు ఇది అంత ఉంటుంది, ఇది 2 ఉంటుంది. 2 + 1 ఎంత అవుతుంది, 3. ఇప్పుడు v_numberలో ఎంత ఉంది, 3 ఉంది. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు అది ప్రింట్ చేసేటప్పటికి v_numberలో 3 ఉంటుంది, 3. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ వేరియబుల్ 3 + 1 ఎంత అవుతుంది, 4. అర్థమవుతుందా. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ప్రింట్ చేయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్, v_numberలో ఏముందో దాన్ని ప్రింట్ చేయమని. p_number 1 నంబర్లో 4 ఉంది. ఇట్లా 4 + 1 5.
ఇలా ఇటరేట్ అవుతూ ఉంది. సో మనం ఏం చేయాలంటే ఎగ్జిట్ కండిషన్ ఒకటి రాయాలా. ఏం చెప్పాలంటే v_num 10 వచ్చిందంటే బయట వెళ్ళిపో. ఎక్కడ రాస్తాం అది? v_num 10 వచ్చిందంటే బయట వెళ్ళిపో అంటే మనకు 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి అంతే. కాబట్టి సో ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత నంబర్ 10 వచ్చిందంటే బయట వెళ్ళిపో. ఎగ్జిట్ వెన్ కండిషన్ చూడు ఇక్కడ. ఎగ్జిట్ వెన్ కండిషన్ బ్రాకెట్లో పెడతాను. కండిషన్ ఏ కండిషన్? ఎగ్జిట్ వెన్ v_number ఈక్వల్ టు 10. ఎగ్జిట్ వెన్ v_number 10. సో ఇప్పుడు ఏమవుతుంది ఇది అంటే, సో ఫస్ట్ 1 ప్రింట్ చేస్తూ ఉంది, ఇది చెక్ చేస్తుంది. ఈసారి చెక్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏముంటుంది? ఇనిషియల్గా 1 ఉంటుంది. ఇదేం చేస్తుంది? ఎగ్జిట్ వెన్ 1 ఈక్వల్ టు 10 క్వశ్చన్ మార్క్. ఏమొస్తుంది? అది ఫాల్స్ అంటే ఏమంటే ఎగ్జిట్ అవ్వద్దు అనేసి. ట్రూ అయితేనే ఎగ్జిట్ అవ్వమని. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? సేమ్ 1 + 1 ఎంత అయింది? 2 అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు v_numలో 2 ఉంది. సో మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ లూప్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ప్రింట్ 2. సో అగైన్ చెక్ 2 ఈక్వల్ టు 10 ఏంది? స్టిల్ అది ఫాల్స్. నెక్స్ట్ ఇటరేషన్ ఇది 2 + 1 ఎంత అయింది? 3 అయింది. సో అట్లా ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 వచ్చేసింది అనుకుందాం. 8 + 1 ఎంత అవుతుంది? 9. ఇక్కడ ప్రింట్ 9 తర్వాత ఏం చెక్ చేయాలా? 9 ఈక్వల్ టు 10. 9 ఈక్వల్ టు 10 స్టిల్ అది ఫాల్స్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంటుంది? 9 + 1 ఎంత అయింది? అది 10. ఓకే. నెక్స్ట్ స్టార్ట్ అనమాట. స్టార్ట్ నుంచి ఎంత? ప్రింటింగ్ 10. సో ఇక్కడ వెరిఫై చేసింది 10 ఈక్వల్ టు 10 ఏమైంది? ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంది? ఎగ్జిట్ ఫ్రమ్ కరెంట్ లూప్. దాని లూప్ ఏది ఉంటుందో దాని నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత దాని బయట ఏం స్టేట్మెంట్స్ ఉన్నాయి? నెక్స్ట్ స్టేట్మెంట్స్ అవి ఎగ్జిక్యూట్ చేయి. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఎండ్ అనేది ప్రింట్ చేయి. సో అదే 10 1 to 10. సో నాకు 1000 కావాలనుకో ఏం చేయాలా? ఎగ్జిట్ వెన్ v_number ఈక్వల్ టు 1000. ఎండ్. నాకు 10,000 కాదు 1 lakh కావాలా? 1 lakh ప్రింట్ చేసింది, ఎండ్ అయిపోయింది. అర్థమవుతుందా? అర్థమైందా? లూప్ అంటే ఎలా వర్క్ అవుతుంది? దానిలో పెట్టిన స్టేట్మెంట్స్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతాయి. ఇటరేట్ అంటే రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతాయంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు అది తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో మనకు మల్టిపుల్ టైమ్స్ ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని లూప్లో పెట్టుకుంటాం. అర్థమైందా? సో లూప్ ఇది. సో నార్మల్ లూప్. సో ఇక్కడ 1 to 10. సో ఇది సేమే. ఓకే. ఈవెన్ నంబర్స్ని ప్రింట్ చేయాలి. ఓకే. ప్రింట్ ఈవెన్ నంబర్స్ని ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు నాకు 100 లోపల ఈవెన్ నంబర్స్ కావాలి. ఫస్ట్ ఏం చేస్తాం? 100 నెంబర్స్ ప్రింట్ చేసేస్తాం. ఇది ఎందుకు అంటే 100 నెంబర్స్ ప్రింట్ చేసేదానికి. ఇది నంబర్ ప్రింట్ చేస్తూ ఉంది, ఇది చెక్ చేస్తూ ఉంది, బయట వచ్చింది. సో ఇది 100. అన్ని నంబర్స్ కంటిన్యూస్ నంబర్స్. నేనేం చేయాలా? ఈవెన్ నెంబర్స్ మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ప్రింట్ చేసేది ఇదే చెక్ చేసి ప్రింట్ చేస్తాం అంతే. ఏం చెక్ చేస్తాము? అది 2తో డివైడ్ అవుతూ ఉందా లేదా చెక్ చేస్తాం. 2తో డివైడ్ అయితే ఈవెన్ నెంబర్. ఎలా చెక్ చేస్తాం? మనకు తెలుసు ఇఫ్ కండిషన్స్. ఓకే. ఇక్కడ ఈ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ చేస్తే చాలు, మిగతా ఏం పెట్టాల్సిన పని. ఇఫ్ v_ mod of v_num, 2 ఇదేం రిజల్ట్ రావాలా? mod of v_num 2 ఎంత ఉండాలి రిజల్ట్ అంటే 0 ఉండాలి. ఇదేమి ఇస్తుంది? ఇది రిమైండర్ ఇస్తుంది. ఈ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఇస్తుంది. రిమైండర్ కనుక 0 అయితే ఈక్వల్ టు 0, దెన్ డిస్ప్లే, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్.
మోడ్ ఆఫ్ ఈ నంబర్ అంటే ఫస్ట్ ఇటరేషన్లో అది ఏముంటుంది 1 ఉంటుంది 1,2 మోడ్ ఆఫ్ 1,2 రిమైండర్ ఎంత 0 టైమ్స్ వెళ్తుంది రిమైండర్ 1 సో డోంట్ ప్రింట్. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు v అండర్స్కోర్ నమ్ ఎంత ఉంటుంది 2 ఉంటుంది మోడ్ ఆఫ్ 2,2 ఎంత అవుతుంది రిమైండర్ 0 సో ఆ కేసులో దాన్ని ప్రింట్ చేయి. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు v అండర్స్కోర్ నమ్ ఎంత ఉంటుంది 3 ఉంటుంది సో అప్పుడు ఏం చేయాలి మనము ప్రింట్ చేయకూడదు. సో రిమైండర్ ఎంత వస్తుంది 1 ప్రింట్ చేయొద్దు. సో అట్లా 100. అదే మనకు ఈవెన్ నెంబర్ కావాలనుకున్నాం ఇది ఆడ్ నెంబర్ కావాలంటే 1 ఈక్వల్ టు 1 రిమైండర్ 1 వచ్చిందంటే 2 డివైడ్ చేసినప్పుడు అది ఆడ్ నెంబర్. ఓకే సో దాన్ని ప్రొసీజర్ లాగా పెట్టి ఆ ప్రొసీజర్ని మనం ఏ నెంబర్ పాస్ చేస్తే ఆ ప్రొసీజర్ వస్తుంది అది ప్రింట్ అవుతుంది. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఆడ్ నంబర్స్. ఓకేనా ఆడ్ నంబర్స్ ఓకేనా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ఆడ్ నంబర్స్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ 100 మధ్యలో ఉన్నటివి కావాలా 99 5 లోపు కావాలా 135 ఎలా వచ్చింది. సో ఇక్కడ ఏం చెక్ చేసినామంటే ఎగ్జిట్ వెన్ ఈ ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం కదా ఆ ఇంక్రిమెంట్ మనం ఇంతకుముందు 10 or 20 అని పెట్టినాం అది కాదు. ఇప్పుడు మనం ఏ నెంబర్ అయితే పాస్ చేస్తామో దానికి ఈక్వల్ అవ్వాలి. మనకు 100 నెంబర్స్ కావాలనుకో అది 100తో ఈక్వల్ అవ్వాలి. 500 కావాలనుకో 500తో ఈక్వల్ కావాలి. అదేమో ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది 1 2 3 4 ఏదో ఒక టైంలో అది మనం పంపించిన నెంబర్కి ఈక్వల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇలా లూప్ v అండర్స్కోర్ నంబర్ మోడ్ 2 ఇది ఇంతకుముందు రాసిందే అప్పుడైతే ప్రింట్ చేస్తాము లేదంటే లేదు. సో ఎగ్జిట్ వెన్ ఈ ఇంక్రిమెంట్ వేరియబుల్ మనం పాస్ చేసిన నెంబర్కి ఈక్వల్ అయితేనే బయట వెళ్ళి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముందో అది ప్రోగ్రామ్ ఎండ్ అది ప్రింట్ చేసేది. సో అదా ఇప్పుడు నాకు ఇంకో పారామీటర్ తీసుకొని నేను ఆ పారామీటర్లో 0 కానీ 1 కానీ పెడతాను. 0 కానీ 1 పెడితే ఇది రిమైండర్ ఏది వస్తుందో అది అన్నట్టు లెక్క. ఓకేనా ఖచ్చితంగా ఉండాలి. ఓకే p అండర్స్కోర్ రిమైండర్ ఏంటది ఇన్ నెంబర్. సో ఏం చేయాలి ఇప్పుడు రిమైండర్ నాకు ఈవెన్ నెంబర్ కావాలనుకో నేను 0 పాస్ చేస్తాను. నాకు ఆడ్ నెంబర్ కావాలనుకో 1 పాస్ చేస్తాను. సో అప్పుడు ఏం చేయాలి ఇఫ్ మోడ్ ఆఫ్ v అండర్స్కోర్ 2 ఈక్వల్ టు ఏంది 1 కాదు నువ్వు ఏది పాస్ చేస్తావు అది. నువ్వు 0 పాస్ చేసినావు అనుకో సో ఇది ప్రొసీజర్ కూడా నేను దీన్ని ఆడ్ అని తీసేస్తాను ప్రొసీజర్ నంబర్స్. ఓకే ఆడ్ ఆర్ ఈవెన్ నంబర్స్. ఓకేనా ఇప్పుడు అయ్యింది రిమైండర్ మనం 0 పాస్ చేసినప్పుడు ఏం చెక్ చేస్తుంది మోడ్ ఆఫ్ ఈక్వల్ టు 0. మనం 1 పాస్ చేసినాం అనుకో మోడ్ ఆఫ్ నంబర్ ఈక్వల్ టు 1. అప్పుడు లోపలికి వెళ్ళి చెక్ చేస్తుంది. సో అయ్యింది నంబర్స్. సో ఈ ప్రొసీజర్కి 2 పారామీటర్స్ ఉంటాయి. ఫస్ట్దేమో రేంజ్ ఎంతవరకు కావాలి 100. 1 పాస్ చేస్తేనేమో ఆడ్ నెంబర్స్ రావాలి. 1 అంటే ఆడ్ నెంబర్ 99. 2 0 100. 2 పాస్ చేస్తే వచ్చిందా కరెక్ట్గా వచ్చింది మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చిందా. 1 పాస్ చేసినేమో ఆడ్ నెంబర్స్ 2 పాస్ చేసినేమో. సో 2 పాస్ చేస్తే ఏమొస్తుంది ప్రోగ్రామ్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఎండ్. ఎందుకు లోపలికి వెళ్ళింది ఇది ఎప్పటికీ ఇది ప్రింట్ చేయదు. ఓకేనా రిమైండర్ అది ఇప్పటికీ ఇది మాత్రం ఇటరేట్ అయ్యింది 100 times ఇటరేట్ అయింది. అది 100 times అయితే ఇది ఇటరేట్ అయ్యింది.
బట్ స్టిల్ అది ఏం ప్రింట్ చేయదు. ఎందుకు ప్రింట్ చేయదు? ఈ కండిషన్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వదు. ఓకేనా? ఈ నెంబర్ ఎప్పటికీ సాటిస్ఫై అవ్వదు. అవుతుందా? ఎప్పుడైనా 2 వస్తుందా? 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎప్పుడు 2తో డివైడ్ చేస్తే 2 కంటే తక్కువే ఉంటుంది. 3తో చేసినాం అనుకో 3 కంటే తక్కువే ఉంటుంది. 4తో చేసినాం అనుకో 4 కంటే తక్కువే ఉంటుంది రిమైండర్. ఎగ్జాక్ట్గా 4 ఉండదు. 4 అంటే ఇంకో టైం వెళ్తుంది కదా, అది ఇంకో టైం వెళ్ళినప్పుడు 0 రిమైండర్. సో కాబట్టి వెళ్ళదు. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? p_రిమైండర్ కనుక 0 కానీ 1 కానీ కాకుండా ఇంకేం ఇచ్చినా సరే యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రైజ్ చేస్తాం. అంతే కదా? అర్థమైందా? p_రిమైండర్ నువ్వు తీస్తే తీసుకుంటా ఉంటుంది. ఎస్ తీసుకుంటుంది. బట్ మనం ఏం చెప్పాలి అక్కడ? సో 0 కానీ 1 కానీ పాస్ చేయమని చెప్పాలి. ఇప్పుడు మనం 2 అదర్ దాన్ 2 పాస్ చేస్తే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోతా ఉంది. ఎగ్జిక్యూట్ అయ్యి ఏం చేస్తూ ఉంది? ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. స్టార్ట్ ఎండ్ లోపల కూడా వెళ్తూ ఉంది. అది లోపల కూడా వెళ్తూ ఉంది. బట్ స్టిల్ ఇది ప్రింట్ చేయడంలే. అంతే. ప్రింట్ చేసేదానికి కండిషన్ సాటిస్ఫై అవ్వలే. కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళి ప్రింట్ చేసేది. సో ఇప్పుడు మనం ఒక యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్ రాయాలి. ఎలా రాయాలా? ఇది యూజర్ డిఫైన్ ఎక్సెప్షన్, ఎర్రర్ ఏం కాదు అది. సో ఎర్రర్ కాదు కాబట్టి మనం మాన్యువల్గా ఎక్సెప్షన్ రైజ్ చేయాలి. v_రిమైండర్. సో వి కాదు, నేను ఈ పెట్టుకుంటా, నాకు అలా అలవాటు అయింది కాబట్టి. ఎక్సెప్షన్. సో ఫస్ట్ చెక్ చేసి వెళ్తాం. ఎక్సెప్షన్ ఇఫ్ ఎక్సెప్షన్ నాట్ ఇన్ 1 కానీ 2 కాకపోతే, నాట్ ఇన్ 0,1 దెన్ అండ్ ఇఫ్ ఏం చేయమన్నాం? దెన్ రాసినాక ఎండ్ ఇఫ్ రాసేయాల. రైజ్ దిస్ ఎక్సెప్షన్. రైజ్ చేసిన తర్వాత ఏం చేయాలా? హ్యాండిల్ చేయాలి. ఎక్సెప్షన్ when this exception occurs, then what to do? dbms underscore output dot put underscore line reminder must be ఎలా ఉండాలా? 0 or 1. అర్థమైందా? ఇది ఎందుకు రాస్తున్నాం? ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ తెలియదు. ఏం చేయాలా? /show error. Declaration of the type expression is incomplete or malformed. Statement number 3. Remainder exception. Oh, sorry. కండిషన్ ఇది పారామీటర్ చెక్ చేయాల్సింది. నేను దీని కాపీ పేస్ట్ చేస్తున్నా. పారామీటర్ చెక్ చేయాల్సింది. p_, మనం పాస్ చేసిన పారామీటర్ కనుక 0 కానీ 1 ఉంటే రైజ్ ఎక్సెప్షన్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంతకుముందు ప్రింట్ అయింది కదా ఇట్లా. ఇప్పుడు ప్రింట్ అవుతుందని చూద్దాం. ఏం చెప్పింది? రిమైండర్ మస్ట్ బి 0 or 1. అర్థమైందా? ఎక్సెప్షన్ వల్ల యూజ్. ఇంకా నెక్స్ట్ ఏం చేయాల్సిన పనిలే. అది కింద ఇవేం చేయాల్సిన పనిలే. ఆ స్టార్ట్ గిట్ ఏం లే. అక్కడ నుంచి ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోయింది. సో పారామీటర్స్ చెక్ చేయడం అలా. సో అదే 0 కానీ 1 కానీ పాస్ చేసినామంటే ఏమవుతుంది? 0 పాస్ చేస్తే ఈవెన్ నెంబర్, 2 పాస్ చేస్తే ఎర్రర్, ఎక్సెప్షన్ రైజ్డ్. సో అలా అన్నమాట. సో రైట్ ప్రొసీజర్ టు ప్రింట్ టేబుల్ని ప్రింట్ చేయాలి. సింపుల్ టేబుల్ ప్రింట్ చేయడం చాలా సింపుల్. నేను దీనిలో అయితే చెప్పేస్తాను. సో ఒక టేబుల్ ఒకటి ప్రింట్ చేయాలి. సో ఇది అర్థమైందా? ఈ ప్రోగ్రామ్ లూప్ అంటే అర్థమైందా? ఎక్సెప్షన్ ఎందుకు యూజ్ చేసినాము అర్థమైందా అందరికీ? స్వాతి, రెహనా, సాయి అర్థమైంది.
సో సో చిన్న ప్రోగ్రాము మనం టేబుల్స్ ప్రింట్ చేయాలి. ఏం టేబుల్ అది? టేబుల్ ప్రొసీజర్. సో టేబుల్ అంటే మనం ఏ టేబుల్ పంపిస్తే అది ప్రింట్ చేయాలి కదా. సో కాబట్టి టేబుల్ నేమ్ p_, టేబుల్ నంబర్, ఏ టేబుల్ ప్రింట్ చేయాలో ఆ టేబుల్ నంబర్, ఇన్ నంబర్ని పాస్ చేస్తాము. సో దాన్ని బట్టి తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను మొత్తం తీసేస్తున్నాను, ఎక్సెప్షన్ కూడా ప్రస్తుతానికి అవసరం లేదు. సో ఓకే, v_ నంబర్ అది అట్లే ఉండేదే. క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ నేమ్ అంటే టేబుల్ PRC, పారామీటర్ ఏమో p_ టేబుల్ నంబర్, ఇన్ అంటే లోపలికి వస్తూ ఉంది, టైప్ నంబర్. ఓకే, యాజ్ ఒక వేరియబుల్ ఒకటి తీసుకున్నాను, బిగిన్ ఎండ్. సో స్టార్టింగ్ మనం చూపించుకోవాలి కాబట్టి dbms_ కంట్రోల్ పై ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోయింది అని చూపించేదానికి మాత్రమే అది. ఓకేనా, అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్, ఫస్ట్ లైన్ నుంచి లాస్ట్ లైన్ వరకు ఎగ్జిక్యూట్ అయింది అనేది ప్రోగ్రామ్ స్టార్టెడ్. సో నార్మల్గా ఏం చేస్తామంటే స్టార్టెడ్ అట్, ఎప్పుడు స్టార్ట్ అయింది, కరెంట్ టైం స్టాంప్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రోగ్రామ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యింది, సెకండ్స్ కూడా తెలుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఎలా తెలుస్తుంది, ఇదే స్టార్ట్. ఇప్పుడు ఓకే, నేను ఎండ్ అప్పుడు కూడా ప్రింట్ చేస్తాను, ప్రోగ్రామ్ ఎండెడ్ అట్ కరెంట్ టైం స్టాంప్. ఓకే, ఫార్మాట్ వచ్చేసింది. సో ఇప్పుడు మధ్యలో రాసుకోవాలి. మనకు టేబుల్స్ కావాలా. టేబుల్ అంటే ఎలా ఉంటుంది ఫార్మాట్, 2 టేబుల్ అన్నాం అనుకో. 2 టేబుల్ అంటే ఎలా ఉంటుంది, 2 × 1 = 2, 2 × 2 ఎంత 4 ఇలా ఉంటుంది అన్నమాట కదా. అప్పుడు ఎక్కడ దాకా ఉంటుంది, 2 × 2 చూసి టైప్ చేయాలంటే నావలో 20, 2 × 10 = 20 ఇలా రావాలా. సో ఇక్కడ మనం చూసినామంటే కామన్గా ఏది ఇంక్రిమెంట్ అవుతా ఉంది, ఇది 1, 2, 3. సో మనం ఏం చేయాలా, 2 × 1 ఆ రిజల్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఇది ఇంక్రిమెంట్ అవుతా ఉంది, సో ఎలా ఇంక్రిమెంట్ ఏది ఇక్కడ మనకు v_ నంబర్. ఓకే, ఇప్పుడు మనం మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవ్వాలి కాబట్టి ఖచ్చితంగా లూప్ నుంచి ఎండ్ లూప్ వరకు, సో మనకు రిజల్ట్ ఈ రిజల్ట్ స్టోర్ చేసుకోవాలనుకున్నాం. 2 × 1, 2 × 2, 2 × 10 ఈ రిజల్ట్ స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ కావాలా. సో v_ రిజల్ట్ నంబర్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంది, అది 1 ఉంది. సో v_ రిజల్ట్ ఏం పెట్టాలా, ఏం చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా. v_ నంబర్ మనం పాస్ చేసిన టేబుల్ నంబర్, మనం పాస్ చేసిన టేబుల్ 2 కాబట్టి 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4. అది ఎక్కడ ఉంటుంది, v_ టేబుల్ నంబర్లో ఉంటుంది. v_ టేబుల్ నంబర్ ఇంటూ v_ నంబర్ ఉంటుందా. సో దాని తర్వాత ఏం చేయాలా, ప్రింట్ చేయాలి. చూద్దాం ప్రింట్ ఎలా చేస్తాం, dbms_ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఫార్మాటింగ్ కావాలా, సేమ్ అట్లనే ఉండాలి. ఫస్ట్ ఏం కావాలా, 2 × 2 అంటే ఏది, p_ టేబుల్ నంబర్ కన్కాటినేట్ విత్ ఒక స్పేస్ ఇంటూ సింబల్ అట్లే కావాలా మనకు, కాబట్టి సింగిల్ కోట్స్లో పెట్టుకున్నాం. అర్థమవుతుందా, అది క్యారెక్టర్ అట్లే కావాలి కాబట్టి. నెక్స్ట్ 2 × అయింది, తర్వాత 1, 2, 3, 4 v_ నంలో ఉంటుంది. నెక్స్ట్ పైప్ ఆపరేటర్ సింబల్ కావాలి, ఈక్వల్ టు కదా. రిజల్ట్ ఎక్కడ ఉంటుంది, v_ రిజల్ట్లో ఉంటుంది. సో ఇలానే పెట్టేసినాం అనుకో, ఏమవుతుంది, ఓన్లీ 2 × 1 = 2, 2 × 1 = 2, 2 × 1 = 2. మనం అనలైజ్ చేయాలి,
మన మైండ్లో అది తిరుగుతూ ఉంటే అది వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇంక్రిమెంట్ చేయలేదు కాబట్టి వి అండర్స్కున్నాము. సో మనం మైండ్లో వాటి పెట్టుకోవాలన్నమాట. స్టార్టింగ్లో లోపల వచ్చినప్పటికీ వి అండర్స్కున్నాము ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సో పి అండర్స్కోర్ టేబుల్ నెంబర్ మనం 2 పాస్ చేసినాం అనుకుందాం. 2 × 1 రిజల్ట్లో 2 ఉంటుంది. ఇదేం ప్రింట్ చేస్తుంది, ఇక 2 × 1 = 2. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు కూడా వి అండర్స్కున్నాంలో అదే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చేయాలి, వి అండర్స్కోర్ నామ్ దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ ఎలా చేస్తాం, వి అండర్స్కోర్ నామ్ +1 1తో ఇంక్రిమెంట్ చేస్తాం. స్టిల్ ఇప్పుడు మనం ఏమవుతుంది ఇక్కడ, ఓకే ప్రింట్ అవుతా ఉంది. బట్ ఏం చేయాలి, మనం 10 రికార్డ్స్ అంటే 10 ఇటరేషన్స్ తర్వాత ఎగ్జిట్ కండిషన్ రాయాలి. 10 అంటే 10 ప్రింట్ చేసిన తర్వాత ఎగ్జిట్ చెక్ చేయాలి. సో ఎగ్జిట్ వెన్ వి అండర్స్కోర్ నమ్ = 10. అర్థమైందా ఎలా రాయాలి? ఇది టేబుల్. ఏమైంది, కంపైల్డ్. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ exec స్పేస్ 2 టేబుల్ ప్రింట్ అయింది. 2 × 1 = 2. ఇప్పుడు స్టార్ట్ అయింది. 27 మిల్లీ సెకండ్స్లలో కంప్లీట్ అయిపోయింది. 886 887. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అదే సెకండ్లో డిఫరెంట్. మహా అయితే ఒక 5-6 సెకండ్లు అంతే. మరీ ఎక్కువైతే మినిట్స్లో తేడా ఉండొచ్చు, అంతేగాని అవర్స్లో తేడా ఉండకూడదు. అది మినిట్స్లో కూడా ఒక 2-3 మినిట్స్ అంతే, ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ వెయిట్ చేయగలరు. 10 నిమిషాలు అంటే పెద్ద ఎక్కువ డేటా ఉంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అంతకుమించి ఉండకూడదు. సో ఇది అర్థమైంది, ఇది ప్రింట్ చేసినాం. సో ఈ విధంగా కనుక్కుంటాం. ఈ విధంగా టైం స్టాంప్స్ పెడతాం. టైం స్టాంప్తో పాటు ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏదైనా ఉంటే ఆ యూజర్ నేమ్ కూడా ప్రింట్ చేయొచ్చు. యూజర్ నేమ్ ఎవడు లాగిన్ చేసి ఎట్లా చేస్తున్నాడు అన్నీ రికార్డ్ చేయొచ్చు. సో ఇది అర్థమైందా? లూప్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అన్నీ ఇంపార్టెంట్వే రెగ్యులర్గా వాడతాం. సో లూప్ ఎలా మనం అనలైజ్ చేసి రీడ్ చేయగలిగితే ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీయే. లేదనుకో కన్ఫ్యూజన్గా ఉంటే ఏం రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది ఇప్పుడు ప్రాక్టీస్ ప్రోగ్రామ్, ఎప్పుడుదో ప్రోగ్రామ్, నేను చెప్పిన ప్రోగ్రాము చేయకపోతే ఇక్కడ ఉంటుంది, అసలు చూడకూడదు, మీరే తెచ్చుకోవాలి. నిన్న చెప్పిన దానికి అది. సో లూప్ అయింది. లూప్లో ఏం చేసింది, ఇక్కడ ఏ కండిషన్ చెక్ చేయకుండా లోపలికి వెళ్ళింది. మనం లోపల పెడతాం ఎగ్జిట్ కండిషన్. ఎగ్జిట్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు బయట వచ్చేసామని చెప్తాం. ఎగ్జిట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, నువ్వు లోపలే ఉండు, బయట వెళ్ళొద్దు. ఎగ్జిట్ కండిషన్ ట్రూ అయితేనే బయట రావాలి. ఎగ్జిట్ కండిషన్ ఫాల్స్ ఉన్నంత వరకు నువ్వు లోపల ఇటరేట్ అవుతానే ఉంటావు. సో నెక్స్ట్ లూప్ వైల్ లూప్. వైల్ అంటే ఏమంటే ఎంట్రీ పాస్, గేట్ దగ్గరే ఉంటుంది కండిషన్. వైల్ కండిషన్ గేట్ దగ్గరే, అది సాటిస్ఫై అయితేనే లోపల పంపిస్తుంది, లేదంటే బయట. సో వైల్ కండిషన్ ట్రూ కండిషన్ ఉన్నంత వరకు లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపల కండిషన్ ట్రూ అవ్వాలి, అయితేనే లోపల, లేదంటే బయట. సో లూప్ ఏం చేసింది, ఏ కండిషన్ చెక్ చేయాలి, లూప్ లోపలికి వెళ్ళిపోయింది. లూప్ లోపల ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జిట్ కండిషన్ మనం పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ 1 టైం ఎగ్జిక్యూట్ అవుతుంది, లూప్ లోపలికి వెళ్ళిపోతుంది. వైల్ లూప్ ఏం చేస్తుంది అంటే గేట్ దగ్గరే ఉంటుంది, సో అక్కడే వెరిఫై చేస్తుంది. సో వైల్ కండిషన్ లూప్ స్టేట్మెంట్స్ ఇంక్రిమెంట్ వేరియబుల్. లోపల ఎగ్జిట్ కండిషన్ రాయకూడదు, అవసరం లేదు. ఎందుకు ఎగ్జిట్ కండిషన్ రాయకూడదు అంటే ఎంట్రీ అక్కడే మనకు ఉంటుంది, కండిషన్ అక్కడే చెక్ చేసుకొని అది ట్రూ అయితేనే లోపలికి వస్తుంది. సో చూద్దాం. డిక్లేర్ డిఎన్ ఎండ్
సో ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం, ఇంతకుముందు చేసుకున్నాం కదా, బి అండర్ స్కోర్ నంబర్స్ ప్రింట్ చేద్దాం. ఎలా ప్రింట్ చేస్తాం? బై యూజింగ్ వైల్ లూప్. ఓకే, డివిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ అండర్ స్కోర్ లైన్ స్టార్ట్ ఎండ్. ఇది ఎందుకు? ప్రోగ్రామ్ ప్రాపర్గా ఎండ్ అయిందని చూపించుకోవడానికి అంతే. స్టార్ట్ ఎండ్. సో తర్వాత ఏం చేయాలా? లూప్ ఎండ్ లూప్ ఉందా? ఇది నార్మల్ లూప్ ఎండ్ లూప్, ఇది నార్మల్ లూప్. సో దీని లోపల ఏం చేయాలా? ఎగ్జిట్ కండిషన్ పెట్టిండాలా ఏదైనా పెడితే. బట్ ఇక్కడ వైల్ లూప్ రాస్తున్నాం కాబట్టి లూప్ కంటే పైన వైల్ బ్రాకెట్లో కండిషన్ పెట్టాలి. వైల్ లూప్లో కండిషన్ పెట్టాలి. అప్పుడు వైల్ వి అండర్ స్కోర్ నంబర్, ఇది ట్రూ అయితేనే లోపలికి వెళ్ళాలి. ఈ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్ళాలి, అప్పుడు దాకా వెళ్ళకూడదు, లేదని బయట వెళ్ళిపోవాలి. ట్రూ ఎప్పుడు అవుతుంది? ఇక్కడ మనం ఇనిషియల్గా ఒక వాల్యూ పెట్టుకోవాలి, కోలన్ ఈక్వల్ టు 1. వైల్ వి అండర్ స్కోర్ నంబర్ 10 కావాలి కదా. 10 కావాలంటే ట్రూ కండిషన్ ఎప్పుడు వస్తుంది? ఈక్వల్ టు అయితే 10 ఫెయిల్ అయిపోతుంది. ఇలా పెట్టినా అనుకో 10 ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఏముంటుంది? అది ఫెయిల్, ఇంకెప్పుడు లోపల పోతుంది. పాస్ అయిందంటే ఇంక బయట ఇక్కడికి. ఎప్పుడు ట్రూ అవుతుంది? అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ట్రూ అవుతుంది. ఓకే, నా లాజిక్ మనకు మైండ్లో రావాలి. సో ఇది ఏ ట్రూ కండిషన్ అయితే ఈ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఆ కండిషన్ అయితే సాటిస్ఫై అయిపోతుంది. సాటిస్ఫై అయితే లోపల ఏం చేయాలి? మనం ప్రింట్ చేయాలి. డివిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. ఏం ప్రింట్ చేయాలా? వి అండర్ స్కోర్ నంబర్లో ఏముందో అది ప్రింట్ చేయాలి. వి అండర్ స్కోర్ నంబర్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. ప్రతిసారి ఏం చేస్తుంది అంటే ఎండ్ అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి వైల్ కండిషన్ చెక్ చేస్తుంది. ప్రతిసారి చెక్ చేసి లోపలికి వస్తుంది. ఇది మళ్ళీ ట్రూ అయింది అనుకో బయట వస్తుంది. ఇప్పుడు ఎప్పటికీ ఇది ట్రూనే. ఎందుకు? మనకి ఇంక్రిమెంట్ పెట్టాల 1 అది అంతే. సో ఇంక్రిమెంట్ పెట్టలే. ఇంక్రిమెంట్ పెట్టాలి అంటే వి అండర్ స్కోర్ నమ్ ఈక్వల్ టు వి అండర్ స్కోర్ నమ్ ప్లస్ 1 ఇంక్రిమెంట్ అయ్యింది. సో వి అండర్ స్కోర్ నమ్లో ఏమైంది? ఇప్పుడు 2 అయింది. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఏం చెక్ చేసింది? ఇక్కడ ఫస్ట్ అప్పుడు 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అయితే లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఇక్కడ నంబర్స్ని ప్రింట్ చెయ్యి. ప్రింట్ 1. సో ఇప్పుడు వి అండర్ స్కోర్ నమ్ ఎంత అయింది? 1 + 1 2 అయింది. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నార్మల్ లూప్ అయితే ఏం చెక్ చేయదు, ఇదైతే ఫస్ట్ ఎంట్రీ దగ్గర చెక్ చేస్తుంది. వైల్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ట్రూ అయింది కాబట్టి తర్వాత మళ్ళీ లోపలికి వచ్చింది, ప్రింట్ చేసింది, మళ్ళీ ఇంప్లిమెంట్ చేసుకుంది. అట్లా. సో ఎప్పటిదాకా వెళ్తుంది? ఈ నంబర్ 10 వచ్చేదాకా వస్తుంది. 10 అయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడ ప్రింట్ చేసిన తర్వాత ఇది ఏమవుతుంది? 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే అది ఫాల్స్ కండిషన్. ఫాల్స్ అయిపోయిందంటే ఇంక అంతే, ఆడికి టర్మినేట్ అంటే ఆ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నెక్స్ట్ ఎండ్. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? లూప్కి వైల్ లూప్కి ఫంక్షనాలిటీ సేమే. ఫస్ట్ లూప్ ఏం చేస్తుంది? లోపలికి వెళ్ళి ఎగ్జిట్ కండిషన్ చెక్ చేసి అది ట్రూ అయితే బయట వచ్చేస్తుంది. ఫాల్స్ ఉన్నంత వరకు లోపలే ఉంటుంది. వైల్ కండిషన్ ఏం చెక్ చేస్తుంది? ఎంటర్ అయ్యేటప్పుడే అది ట్రూ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ట్రూ అయితే లోపల, లేదంటే ఫాల్స్ అయితే బయట. సో ఇది వైల్ కండిషన్, వైల్ లూప్. సో ఇప్పుడు ఉన్నాయి. హలోనా సాయి, ఇప్పుడు మీరు కండిషన్ పెట్టాడు కదా, అవును. కండిషన్ తీసేస్తే అది ఇన్ఫినిటీ లూప్ అయిపోతుంది కదా. ఇది ఏ కండిషన్? వి నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు అది సింటాక్స్ ఎర్రర్. వైల్ లూప్ లో ఈ కండిషన్ సింటాక్స్ ఎర్రర్ కదా. వైల్ లోపల ఖచ్చితంగా కండిషన్ పెట్టాలి. కండిషన్ పెడుతున్నా ఇదేనా? వి అండర్ స్కోర్ నెంబర్ ఇస్ ఈక్వల్స్ టు వి అండర్ స్కోర్ నెంబర్ ప్లస్ 1. అది ఇంతకుముందు ఏం జరిగింది? ఎగ్జిట్ పెట్టకపోతే ఏమైంది? ఇన్ఫినిటీ లూప్ లాగా ఇన్ఫైనిటీ అంతే తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? అది తిరుగుతూనే ఉంటుంది. సో మనం ఈజీగా రీడ్ చేయొచ్చు ప్రోగ్రామ్ని. అది ఏం చేస్తుంది? మనమే మైండ్లో పెట్టుకోవచ్చు. ఇది తీసేసినాం అనుకో ఏమవుతుంది? వి అండర్ స్కోర్ నమ్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఏం చేస్తుంది? 1 అది ఇంక తిరుగుతూనే ఉంటుంది. ఈ ఎండ్ ఎప్పటికి రాదు.
అంటే ఆ లూప్ నుంచి బయట ఎప్పటికి రాదు అది. సో సేమ్ అది ఆ ఇంతకుముందు మనం కండిషన్. ఎగ్జిట్ కండిషన్ పెట్టలేదు కదా, సేమ్ ఇంతే. దానిలో ఇంక్రిమెంట్ పెట్టకపోతే ఎంతో ఇది కూడా అంతే. ప్రోగ్రామ్ని ఎప్పుడైతే మీరు రీడ్ చేయగలుగుతారో అప్పుడు చాలా ఈజీ ప్రోగ్రామ్. రీడ్ చేయనంత వరకు అదేదో పెద్ద ఇదిగా ఉంటుంది. ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా సరే అర్థం చేసుకుంటే చాలా ఈజీ, ఏముండదు ఫంక్షనాలిటీ. లూప్స్, ఇఫ్, టేబుల్ ఇన్సర్ట్, ఫెచ్ ఇవే ఉంటాయి. అర్థమైందా సాయి? ఇదే నెట్వర్క్ సంపగా ఉంది. ఏమిది పవర్ ఉందా? అర్థమైంది. ఓకే ఓకే. ఓకే, సో అది వైల్ లూప్. సో వైల్లో ఇప్పుడు నేను టేబుల్ ప్రింట్ చేయాలనుకున్నాను అనుకో. ఓకే, ఏమైనా చేయొచ్చు వైల్లో, ఏమైనా చేయొచ్చు. సో సింపుల్గా టేబుల్ ప్రింట్ చేయాలనుకున్నాను. వైల్ నంబర్ <10. ఏం ప్రింట్ చేయాలా? మనం పారామీటర్ పాస్ చేసింది పారామీటర్, లేదంటే సింపుల్గా నేను పారామీటర్ ప్లేస్లో ఏదైనా ఒక వాల్యూ పెట్టేస్తాను ప్రస్తుతానికి. ఓకే, 2 టేబుల్ 2 ఇంటూ 2 తర్వాత కూడా ఏం చేయాలి మనం? పైప్ ఆపరేటర్ యూజ్ చేయాలి. నంబర్ కదా అది, సో నంబర్ ఇది కాన్స్టెంట్ కాబట్టి 2 ఇంటూ తర్వాత ఏం చేయాలి? నంబర్ పైప్ ఆపరేటర్ ఈక్వల్ టు ఎంత రిజల్ట్ వేరియబుల్ తీసుకోలే అయినా సరే స్టిల్ మనం చేయొచ్చు. బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఏం చేస్తాం? 2 ఇంటూ, ఈసారి సింగిల్ కోట్స్ పెట్టకూడదు. సింగిల్ కోట్స్లో పెట్టకపోతే అది ఆపరేట్ చేస్తుంది, ఇంటూ మల్టిప్లై చేస్తుంది. సింగిల్ కోట్స్లో పెడితే ఇంక కాన్స్టెంట్ అట్లే ఉండిపోతుంది. 2 ఇంటూ v_num. దీన్ని ఖచ్చితంగా మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి, డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకోవచ్చు. 2 ఇంటూ v_num. అర్థమైందా? ఇది ఫార్మాటింగ్. 2 ఇది సింగిల్ కోట్స్ అట్లే కాన్స్టెంట్, v_num 1 2 3 4 5 6 అప్ టు 10 ఇది ఈక్వల్ టు 2 ఇంటూ నంబర్. దీన్ని ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది కాబట్టి దీని మొత్తాన్ని ఒక బ్రాకెట్లో పెట్టుకున్నాం. అర్థమైందా? 2 ఇంటూ 10. శుభ అర్థమవుతుందా? సో దీన్ని సింగిల్ కోట్స్లో పెడితే యాజ్ ఇట్ ఈస్ అట్టే వచ్చేస్తుంది. సింగిల్ కోట్స్లో పెట్టలేదనుకో మల్టిప్లై చేస్తుంది. అది డిస్ప్లే ఈవెన్ నంబర్స్ ఇంతే. డిస్ప్లే చేసేటప్పుడు మనం వెరిఫై చేసి డిస్ప్లే చేస్తాం. ఈవెన్ నెంబర్ అంటే ఏంది? 2తో డివైడ్ అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆడ్ నంబర్స్ అయితే ఆడ్ నంబర్స్ ఏంది? రిమైండర్ 1 రావాలి. సో ప్రొసీజర్ రాసుకున్నాం. ఇంతకుముందు నేను అది యాడ్ చేస్తున్నాను కాబట్టి అయిపోయింది. రైట్ ఏ ప్రొసీజర్ టు సమ్ ఆఫ్ నంబర్ ఫ్రమ్ 1 to n నంబర్స్ని సమ్ చేయాలి. సమ్ అంటే ఏంది? నేను 4 పాస్ చేసినాను అనుకుందాం. 4 పాస్ చేస్తే 1 + 2 + 3 + 4. ఫ్యాక్టోరియల్ అంటే తెలుసా? నేను 4 పాస్ చేసినాను అనుకుందాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఫ్యాక్టోరియల్, దాని 5 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇది 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, ఇది సమ్ ఆఫ్ నంబర్స్. నెక్స్ట్, సో ఎలా చేయాలి సమ్ ఆఫ్ నంబర్స్? నువ్వు ఎంత పాస్ చేస్తావు? ఏంది నెట్వర్క్? క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ సమ్ ఆఫ్ నంబర్స్ అనుకుందాం. ప్రొసీజర్ కాబట్టి నేను పి కానీ పిఆర్సీ కానీ పెట్టుకుంటాను. సో నువ్వు నంబర్ ఏదో పాస్ చేస్తావు, 5 or 10, దాని మధ్యలో సమ్ చేయాలి కాబట్టి p_number ఇన్ నంబర్ యాస్. సో ఇప్పుడు v_numలో స్టార్టింగ్ ఎంత ఉంది? 1 ఉంటుంది. సో p_number < 10 ఉండకూడదు. ఈసారి
మనం ఏ నెంబర్ అయితే పాస్ చేసామో అక్కడ దాకా ఇటరేట్ అవ్వాలి. పి అండర్స్కోర్ నమ్ అక్కడ దాకా ఇటరేట్ అవ్వాలి. నేను 10 పాస్ చేస్తే ఇక్కడ 10, 5 పాస్ చేస్తేనేమో బా ఇటరేట్ చేస్తాను నెట్వర్క్. ఇరిటేట్ అవుతా ఉంది. ఓకే, సో ఇది ఈ కండిషన్, ఇది సేమ్ కండిషనే. నెక్స్ట్ మనకు ఏం కావాలా? ఇది కాదు కావాల్సింది, ఇదేంటి టేబుల్. ఇంక్రిమెంట్ వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. ఏం చేయాలి ఇప్పుడు? సమ్ చేయాలా. సమ్ కాబట్టి ఏం చేయాలి? నాకు రిజల్ట్ ఏదో ఒక వేరియబుల్ కావాలా. చేయలేదా? అలా స్టాప్ అయిపోయిందా? 1 సెకండ్ మళ్ళా చేస్తాను. నాకేం చూపిస్తాను. ఓకే కనబడుతుంది ఇప్పుడు. ఓకే మన టార్గెట్ ఏంటంటే సమ్ చేయాలి అంటే నాకు ఒక రిజల్ట్ కావాలి. నేను 2 పాస్ చేసినందుకు 1 + 2 రావాలి. సో ఇక 2 దాకా ఇది రిటర్న్ అవుతుంది. రిజల్ట్లో ఏం పెడతాం? వి అండర్స్కోర్ రిజల్ట్ ఈక్వల్ టు వి అండర్స్కోర్ నంబర్ అయితే సరిపోతుందా? అవ్వదు. సో ఏం చేయాలా? పాత వి అండర్స్కోర్ రిజల్ట్ ఎంత ఉందో అది ప్లస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 పాస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఇటరేషన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. 1 నెక్స్ట్ ఇటరేషన్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అంటే ఇంక్రిమెంట్ వేరియబుల్లో ఏమవుతుంది? 2 ఉంటుంది కదా. సో పాత 1 + 2, పాత వాల్యూ 1 ఉంటుంది +2. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు ఆల్రెడీ 3 ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? రిజల్ట్లో. ఆ రిజల్ట్ +3, సో ఆ రిజల్ట్ +4, ఆ రిజల్ట్ +5 ఎట్లా ఉంటే అట్లా. కాబట్టి ఏం చేస్తున్నాం ఇక్కడ? వి అండర్స్కోర్ రిజల్ట్ ప్లస్ అంతే. వి అండర్స్కోర్ రిజల్ట్ ఈక్వల్ టు వి అండర్స్కోర్ రిజల్ట్లో +0. సో ఇక్కడ మనం ఏం పెట్టుకుంటామంటే ఇనిషియల్గా 0 పెట్టుకుంటాం. ప్లస్ చేయాలంటే 0 పెట్టుకోవాలి కదా. సో 1 + 0 1 అవుతుంది కాబట్టి 0 పెట్టుకో. అదే మల్టిప్లై చేయాలనుకో 0 పెడితే ఏమవుతుంది? ఎన్నిసార్లు చేసినా కూడా 0నే. మల్టిప్లై చేయాలంటే ఆ వాల్యూని ఉండాలంటే ఏమి ఉండాలా? *1 ఉండాలి. అదే ప్లస్ చేయాలనుకో చేంజ్ అవ్వకూడదంటే 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 0 పెట్టుకున్నాను వి అండర్స్కోర్ రిజల్ట్లో. సో ఇప్పుడు ఇనిషియల్గా ఇటరేట్ చేద్దాం ఒకసారి. ఎలా వర్క్ అవుతుందో ఇటరేట్ చేయాలి. సో ఇక్కడ మనం 5 పాస్ చేసినాం ఫర్ ఎగ్జాంపుల్. సో వి అండర్స్కోర్ నమ్ ఎంత ఉంది? 1 ≤ 5. సో ఏ కండిషన్ అది? ట్రూ కండిషన్ అయితే ఏమని? లోపలికి వెళ్ళమని. ట్రూ కండిషన్ అయితే లోపలికి వెళ్ళి ఏం చేసినాం? ఫస్ట్ స్టేట్మెంట్లో వి అండర్స్కోర్ రిజల్ట్లో ఏం కాపీ అవ్వాలా? ఆల్రెడీ వి అండర్స్కోర్ రిజల్ట్లో ఏముంది? 0 ఉంది +1 ఎంత అయింది? 1 అయింది. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ వేరియబుల్ ఎంత అయింది? 2 అయింది. మళ్ళీ నేను ప్లస్లో ఎందుకులే 2 అయింది. ఇక్కడ పైకి వచ్చే లోపల 2 ≤ 5 స్టిల్ అది ట్రూనే. సో ఆల్రెడీ వి అండర్స్కోర్ రిజల్ట్లో ఏముంది? ఈ 1 ఉంది. 1 ప్లస్ ఎంత? +1 + 2 ఎంత ఉంది? 3 ఉంది. 3 దేంట్లో ఉందంటే వి అండర్స్కోర్ రిజల్ట్ 3 ఉంది. ఓకే, సో వి అండర్స్కోర్ నమ్ ఏమైంది? 3 అయింది. సో స్టిల్ ఇక్కడ కూడా 3 ≤ 5 స్టిల్ ట్రూ కండిషన్. సో ఆల్రెడీ వి అండర్స్కోర్ రిజల్ట్ ఎంత ఉంది? స్టోర్ అయ్యింది 3 స్టోర్ అయ్యింది. 3 ప్లస్ ఇది ఎంత అయింది? 3 ఎంత అయింది? అదే 6. వి అండర్స్కోర్ రిజల్ట్ ఎంత ఉంది ఇప్పుడు? 6 ఉంది. సో వి అండర్స్కోర్ నమ్ ఎంత అయింది ఇప్పుడు? 4. సో వెరిఫై చేయండి. 4 ≤ 5. ఏ కండిషన్ అది? ట్రూ కండిషన్. ట్రూ అయితే ఎస్ గో ఇన్సైడ్. సో ఇక్కడ వి అండర్స్కోర్ రిజల్ట్ ఎంత ఉంది? 6 ఉంది. 6 ప్లస్ వి అండర్స్కోర్ నంబర్లో ఎంత ఉంది? 4 ఎంత అయింది? 10. సో ఇక్కడ ఇదేమైంది? అన్ని డిస్టర్బెన్స్
ఓకే, స్క్రీన్ కనబడుతూ ఉందా? సో మనం కనబడుతుంది. ఓకే, సో ఇప్పుడు 4 తిరిగేటప్పటికి దాని వాల్యూ 10 ఉంది. సో వి అండర్స్కోర్ నమ్ ఎంత అయింది ఇప్పుడు? 5 కదా. 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా పెట్టినాం కాబట్టి ట్రూనే. ఇప్పుడు ఏమైంది? ఆల్రెడీ వి అండర్స్కోర్ రిజల్ట్ 10 ఉంది. 10 ప్లస్ వి అండర్స్కోర్ నమ్లో 5 ఉంది. రిజల్ట్ ఎంత? 15. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 6. ఇప్పుడు 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఏమన్నది? ఫాల్స్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవాలి. ఒకసారి ప్రింట్ చేస్తే సరిపోతుంది కదా. అది ఇటరేషన్ లోపల పెట్టినాం ప్రింటింగ్ అన్నిసార్లు ప్రింట్ చేస్తూ వెళ్తుంది. అది 1 3 అట్లే కదా ప్రింట్ అవుతుంది. 1 + 2 3 + 3 6 + 4 10 అట్లా ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. మనకు అవుట్పుట్ ఒకసారి చాలు అన్నప్పుడు అవుట్ సైడ్ లూప్ మనం ప్రింట్ చేసుకోవాలి. ఓకేనా? అదే లోపల ప్రింట్ చేస్తే చూద్దాం, అది కూడా చూద్దాం ఏమైపోతుంది. సో ఏం చేస్తాం ఇక్కడ? నెట్వర్క్ మార్చేస్తే పోతుంది ఊరికే. చూద్దాం ఈసారి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత చూద్దాం. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్. మీరు ఎక్కడన్నా పెట్టి ట్రై చేయండి, ఏమొస్తుందో రిజల్ట్ నోటీస్ చేయండి. ఓకే, రిజల్ట్ని ప్రింట్ చేస్తాను నేను. రిజల్ట్ మనం ఎలా అనలైజ్ చేయాలా? ప్రతి ఇటరేషన్లో అయితే ప్రింట్ అవుతుంది. సో లూపు ఎండ్ లూప్లో పెట్టిన ప్రతి ఒక్కటి ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అప్పుడు DBMS కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్క్రీన్ కనబడుతుందా ఇప్పుడు? ఈసారి అవ్వదు, టర్మినెంట్ అంటారా, ఇంటరప్ట్ అవ్వదు. కంపైల్ చేస్తున్నాను. ఓకే, కంపైల్ చేస్తున్నా. సో ఓకే, AXEC ఎగ్జిక్యూట్ లేదంటే ఎగ్జిక్యూట్ ఏదైనా సరే బ్రాకెట్లో ఏం చేసినాం? 4 కానీ 5 కానీ ఎక్కువ పెడితే మనకు కన్ను ఎక్కువ పోతుంది. అదే ఏమైంది? 1 3 6 10 1 + 3 1 + 2 3 3 + 3 6 6 + 4 10. తర్వాత ఇలా కావాలనుకున్నప్పుడు లోపల పెడతాం. నాకు ఓన్లీ 10 అయితే చాలు అన్నప్పుడు ఏం చేస్తాం? ఈ స్టేట్మెంట్ లూప్ లోపల కాకుండా ఆఫ్టర్ లూప్ పెట్టాలి. ఆఫ్టర్ లూప్ కంపైల్ చేయాలి. మళ్ళీ కోడ్ చేంజ్ కదా, ప్రతిసారి కంపైల్ చేయాలి. స్టార్ట్ 10 ఎండ్. సో మనం ఏ పని చెప్తే అది చేస్తాం అంతే. అదే ఫ్యాక్టోరియల్ అనుకో, ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్, ఫ్యాక్టోరియల్ ప్రొసీజర్, P__ నేమ్స్ సేమే. బట్ ఇక్కడ నేను ఏం చేయాలా? రిజల్ట్లో ప్లస్లో ఇంటూ చేయాలా, అంతే కదా. 1 × 2 × 3 4. బట్ ఇక్కడ V_ రిజల్ట్లో ఇనిషియల్గా ఎంత ఉంది? 0 × 1. నెక్స్ట్ ఇటరేషన్లో ఇది V_ నమ్ 2 అయి ఉంటుంది. అప్పుడు 0 × 2 0 0 × 0 అంతే 0. ఫ్యాక్ట్ ప్రొసీజర్ ఏం రావాలా? నార్మల్గా అయితే 0 వచ్చింది. ఎందుకు 0 వచ్చింది అంటే ఇనిషియల్గా మనం 0 పెట్టుకున్నాం కాబట్టి V_ రిజల్ట్లో 0 ఉండిపోతుంది. 0 × ఎనీ నెంబర్ 0నే. 0 × ఎనీ నెంబర్ ఎన్నిసార్లు చేసినా సరే అది 0నే. కాబట్టి అది వాల్యూ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇనిషియల్గా 1 పెట్టుకోవాలి. దాన్ని కొంచెం లైట్గా మ్యాథమెటిక్స్ కూడా వచ్చిండాలి. 24 ఎలా అయింది? 1 × 2 2 2 × 3 6 × 4 24. అర్థమైందా? ఫ్యాక్టోరియల్ అంటే ఇదే.
4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దాన్ని ఫ్యాక్టోరియల్ అంటారు. ఓకే, ఫ్యాక్టోరియల్ రాయాలంటే ఇంటూ చేయాలి. సో ఇది ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ సో ఇది దాని ప్రోగ్రామ్. సో 6 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఉంది, దానికోసం ప్రోగ్రామ్ ఇక్కడే ఉంది మల్టిప్లై. సో v_total టోటల్లో ఏం చేయాలనో ఏదో ఆ వేరియబుల్ కోసం సమ్ రిజల్ట్ ఏదో ఒకటి అందులో ఏం చేయాలా 1 పెట్టుకోవాలి. ఇంటూ చేసేటప్పుడు 1 ఉండాలా, ప్లస్ చేసేటప్పుడు 0 ఉండాలి. ప్లస్ చేసేటప్పుడు 1 పెట్టినా అనుకో ఏమవుతుంది, ఇంకోటి యాడ్ అయిపోయింది. అది చేంజ్ అవ్వకూడదు అంటే 0. నెక్స్ట్ లూప్ వైల్ లూప్. అర్థమైందా? లూప్ ఎండ్ లూప్ ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నా సరే అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో డిఫరెన్స్ ఏముంది, లూప్ ఏ కండిషన్ చెక్ చేయకుండా లోపలికి వెళ్తుంది. లోపల ఎగ్జిట్ కండిషన్ మ్యాండేటరీ, దాంతోపాటు ఇంక్రిమెంట్ వేరియబుల్ ఉండాలా, ఇంక్రిమెంట్ ఉండాలా. అదే చెక్ చేస్తాం ఎగ్జిట్ కండిషన్ కోసము ఇంక్రిమెంట్ అవుతా ఉందా లేదా అని. సో అది లూప్. ఎగ్జిట్ ఎప్పుడు అవుతుంది, ఈ ఎగ్జిట్ కండిషన్ ట్రూ అయితే బయట వచ్చేస్తుంది, బయట ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే వైల్ లూప్ అనుకో, వైల్ ఎంట్రీ పాస్ ఉండాలి, దానికి ఎంట్రీ కండిషన్ ట్రూ అవుతాయి. ట్రూ కండిషన్ అయితేనే లోపలికి వెళ్తుంది లూప్, ఎండ్ లూప్. సో దీనిలో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాంతోపాటు మనం ఇక్కడ ఏం పెట్టాలా, ఇంక్రిమెంట్ వేరియబుల్ ఖచ్చితంగా పెట్టాలా. ఇంక్రిమెంట్ వేరియబుల్, ఆ వేరియబుల్ని ఇక్కడ వెరిఫై చేయాలి. ఈ కండిషన్ ట్రూ అవుతా ఉంటే ఇది తిరుగుతూనే ఉంటుంది. వన్స్ ఫాల్స్ అయిందంటే బయట వెళ్ళి, ఫాల్స్ అయితే బయట వెళ్ళి అంతే. ఒకసారి ఫాల్స్ అయిందా అయిపోయినాడికి ఆ లూప్ కంప్లీటెడ్. సో ఇది లూప్, వైల్ లూప్. సో నెక్స్ట్ థర్డ్ లూప్ ఏమంటే ఫర్ లూప్. ఫర్ లూప్ చాలా ఈజీ. ఫర్ లూప్లో ఎటువంటి వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసుకోవాల్సిన పనిలే, కండిషన్ వెరిఫై చేయాల్సిన పనిలే, ఎగ్జిట్ అవసరంలా, ఏమీ లేదు. సో బిగిన్ ఎండ్. సో ఫర్ లూప్ బెనిఫిట్ అదే. సో మన వేరియబుల్స్ ఏమి అవసరం లేదు. ఫర్ ఇక్కడ ఫర్ ఇండెక్సింగ్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాల్సిన పని. ఎనీ వేరియబుల్ ఏ పేరైనా పెట్టుకోవచ్చు, స్పేసెస్ ఉండకూడదు. ఓకేనా? ఫర్ ఇండెక్సింగ్ వేరియబుల్ ఇన్ స్టార్టింగ్ నంబర్ 2 డాట్స్ అంటే దాని మీనింగ్ ఏమంటే 2 అని, స్టార్టింగ్ నెంబర్ టు ఎండింగ్ నెంబర్, లూప్ ఎండ్ లూప్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఐ ఇన్ 1 2 డాట్స్ 10 లూప్ ఎండ్ లూప్. సో ఇది ఏం జరుగుతుందంటే ఇది 10 ఇటరేషన్ జరుగుతుంది. ఇటరేషన్ 1 to ఇటరేషన్ 10. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 1, సెకండ్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 2, థర్డ్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 3, ఫోర్త్ ఇటరేషన్ అప్పుడు ఐ వాల్యూ 5. అట్లా 10th ఇటరేషన్ అప్పుడు ఆత్మ చల్లబెట్టింది పెట్టాను 10th ఇటరేషన్ ఐ వాల్యూ 10. ఆ విధంగా అది ఆటోమేటిక్గా అదే తిరుగుతుంది. 10 ఇటరేషన్ అయిన తర్వాత బయట వచ్చేస్తుంది. సో దీంట్లో ఇంక్రిమెంట్ అవసరం లేదు, ఆటో ఇంక్రిమెంట్, ఆటో ఎగ్జిట్. సో వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాల్సిన పని లేదు. సో జస్ట్ ఇండెక్సింగ్ వేరియబుల్. సో ఫర్ ఇండెక్సింగ్ అంటే ఏమంటే రో ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ అంతే. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అన్నట్టు. ఫర్ ఐ ఇన్ 1 to 10 లూప్ ఎండ్ లూప్. దీని లోపల dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ 1 2 3 ప్రింట్ చేయాలనుకో ఐలో ఉంటుంది 1 or 2 or 3 or 4. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు ఐలో ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది. సెకండ్ ఇటరేషన్ అప్పుడు ఐలో 2 ఉంటుంది. అట్లా 3 4 5 6 7 అయిపోయింది 1 to 10. 100 కావాలా, 1 to 100. నాకు 51 to 100 కావాలా, 51. స్టార్టింగ్ రేంజ్ 51. ఇది లోయర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. అర్థమైందా? 51 to 100. నాకు 100 to 200 కావాలా, 101 to 200. స్టార్టింగ్లో 101. సో
ఫర్ ఐ అనేది కాదు, ఏదన్నా పెట్టుకో, జే పెట్టుకో, జేకే పెట్టుకో, ఎల్ పెట్టుకో, ఎం పెట్టుకో, ఏదన్నా పెట్టుకో. బట్ అక్కడ కింద వాడేటప్పుడు కూడా అదే ఉండాలి, ఇండెక్సింగ్ వేరియబుల్ కదా, సేమ్ ఉండాలి. లేదంటే నీ పేరే పెట్టుకో, ఏమైపోయింది సాయి. డిక్లేర్ చేసిన పని కూడా లేదు. సో దీన్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ వేరియబుల్. ఇండెక్సింగ్ అంటే ఏమంటే, ఇండెక్సింగ్ అంటే ఏంది, ఆ లైన్ చూపెట్టడం. ఒక్కొక్క ఇండెక్సింగ్ అంటే, సో దాన్ని ఏమంటారు, ఎలా చెప్పేది, ఫస్ట్ రో అప్పుడు 1 ఉంటుంది కదా, దాని ఇండెక్సింగ్ అంటారు. ఇక్కడ ఈఎంపీ అంటే స్క్రిప్ట్ సాల్వ్. సో ఇండెక్సింగ్ వేరియబుల్ డిక్లేర్ చేయాల్సిన పని లేదు. సో ఇన్ రేంజ్ 1 to 10. సో నాకు ఈవెన్ నెంబర్స్ కావాలనుకున్నాం అనుకో, ఈవెన్ నెంబర్ కావాలా, ఏం చేయాలా, ప్రింట్ చేయకూడదు అంతే. ఈవెన్ కానప్పుడు ప్రింట్ చేయకూడదు. అప్పుడు ఏం చేస్తాము, ఇఫ్ కండిషన్, ఇఫ్ బ్రాకెట్లో మోడ్ ఆఫ్, ఎక్కడ ఉంటుంది నంబర్ 1 to 10, ఎక్కడ ఏది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందంటే I, 2 ఈక్వల్ టు 0, అప్పుడే ప్రింట్ చేయి. దెన్ if, అర్థమైందా? సో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితేనే ప్రింట్ చేయి, లేదంటే ప్రింట్ చేయదు. ఇక్కడ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ స్టార్ట్. ఇక్కడ ఎండ్. ఐ ఎక్కడ ఉంది, ఇక్కడ సాయి దగ్గర ఐ పెట్టాలి. అదే ఐ ఓకే. ఇండెక్సింగ్ వేరియబుల్ దొరికింది అంతే. ఓకే 2 4 6 10 ఎండ్. సో ప్రోగ్రామ్ని రీడ్ చేయాలి, అది నేర్చుకోవాలి మనం. ఎలా వెళ్తా ఉంది, ఈ స్టెప్ ఏం చేస్తూ ఉంది, ఇఫ్ కండిషన్ ఏం చేస్తూ ఉంది. సో లోపల లూప్, ఇది ఫర్ లూప్స్ అంటే ఏం తెలుసుకోవాలి మనం, ఇది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఈ కండిషన్ సాటిస్ఫై అయితే లూప్ ఇటరేట్ అవుతుంది. డిఫరెన్స్ లూప్కి, వైల్ లూప్కి, ఫర్ లూప్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫర్ లూప్లో మనం ఏ రోస్, ఇప్పుడు దాకా నేను డిక్లేర్ చేయలే. డిక్లేర్ ఇప్పుడు అవసరం ఉంటుంది, ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడే డిక్లేర్ చేయాలి, లేదంటే చేయాల్సిన పనిలే. ఫర్ I in 1 to 10. అర్థమైందా? ఫర్ లూప్ డైరెక్ట్గా ఆడేసేయచ్చు. ఫర్ లూప్ వల్ల ఇది బెనిఫిట్. ఎగ్జిట్ అవసరం లే, ఇంక్రిమెంట్ అవసరం లే, ఆటో ఇంక్రిమెంటెడ్, ఆటో ఎగ్జిట్. సో ఇండెక్సింగ్ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాల్సిన పని లేదు. సో ఇక్కడ దీన్ని ఐ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే, ఈ ఐ ఆఫ్టర్ ఎండ్ అది వ్యాలిడ్ కాదు. స్కోప్ ఆఫ్ దిస్ వేరియబుల్స్, ఈ ఐ దీన్ని ఎక్కడ దాకా రీడ్ చేయొచ్చు అంటే ఎండ్ లూప్ వరకు మాత్రమే యూజ్ చేయొచ్చు. ఈ లూప్ నుంచి ఎండ్ లూప్ మధ్యలో మాత్రమే ఆ ఐ యూజ్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేసి ట్రై చేస్తే ఏమో అది కుదరదు. ఎందుకు? అది ఇండెక్సింగ్ వేరియబుల్ ఫర్ దిస్ లూప్ ఓన్లీ. ఈ లూప్ ఎండ్ అయ్యేంత వరకు దాని వ్యాలిడిటీ. సో నెక్స్ట్ డిస్ప్లేస్. ఓకే, ఇవన్నీ నంబర్స్. ప్రొసీజర్ పెట్టుకుంటే ప్రొసీజర్ కంపైల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్లో రాస్తాం ఇది. సో మనం రివర్స్ కావాలన్న ఇది ఉంది కదా, నంబరు పక్కన పెట్టేసి ఇఫ్ తీసేసి ఇలా ఉంది కదా, వన్ టు 10 ప్రింట్ అయింది. నాకు రివర్స్లో ప్రింట్ అవ్వాలా, ఎలాగా? ఇలా రావాలా, 10 9 8 7 అలా పెడితే ఇలా పెట్టినాం అనుకో, లోపలికే పోదాం. ఎప్పుడు ఫస్ట్ లోవర్ బౌండే ఉండాలా, నెక్స్ట్ లాస్ట్లో అప్పర్ బౌండే ఉండాలి. రివర్స్లో రావాలి అనుకున్నప్పుడు ఫర్ ఐ రివర్స్ ఇన్, సరే ఇట్లా ఇన్ రివర్స్, ఇన్ తర్వాత రివర్స్. అర్థమైందా? రివర్స్ అని కీవర్డ్ యూజ్ చేయాలి రివర్స్ కోసం. ఫర్ ఐ ఇన్ రివర్స్ 1 to 10. ఇక్కడ 1 10
అర్థమైందా? సో అది రివర్స్ యూజ్ చేసేదాన్ని వీ కెన్ ప్రింట్ రివర్స్ ఫ్రమ్ 1 to 10. అది ఇక్కడ ఫర్ లూప్లో అయితే. వేరే దాంట్లో అయితే ఏం చేయాలా, మన లాజిక్స్ ఏదైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. లూప్ వైల్ లూప్లో రివర్స్ అన్నది మనం మాన్యువల్గా తిరుగుతుంది అది. ఇదైతే ఆటోమేటిక్ కాబట్టి రివర్స్ అని చెప్తే రివర్స్ గేర్ పడింది. సో ఇంటర్వ్యూలో ఏమడుగుతాడంటే ఆల్రెడీ ఉంటుంది, write a procedure to print entered name in row wise. అంటే ఎగ్జాంపుల్ స్వాతి నేను ఎంటర్ పాస్ చేసిన పారామీటర్. సో అవుట్పుట్ నాకు ఎలా కావాలంటే SWATHI ఇలా కావాలి. అంటే ఒక్కొక్క లైన్లో ఇలా రావాలి. ఫస్ట్ లైన్లో ఏమో ఎస్, సెకండ్ లైన్లో అయితే WA ఇలా రావాలి, రివర్స్లో ఇలా రావాలి. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. ఏం చేయాలా తెలియదు, అప్పుడే పోతుంది మైండ్. ఏం చేయాలో ఇంకా ఇవన్నీ చాలా ఈజీ. ఎప్పుడంటే ప్రోగ్రామ్ రాసేది బాగా అలవాటు చేసుకుంటే చాలా ఈజీ. ఏం చేయాలా, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. ఫస్ట్ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్. నేమ్ వర్టికల్లో కావాలా, హారిజాంటల్ వర్టికల్ అంటే తెలుసా? P__ తెలీదా? ఇన్ varchar 2 నేమ్ varchar 2లో ఎంటర్ చేస్తారు, క్యారెక్టర్ని ఎంటర్ చేస్తారు యాజ్. సో ఓకే, బిగిన్ స్టార్ట్ అట్లే ఉన్నాయి, దీన్ని మొత్తం పెట్టుకోవాలి. సో రివర్స్ ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇటరేట్ చేయాలా, ఎంతవరకు ఇటరేట్ చేయాలా? ఈ నేమ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి. సో మన అవుట్పుట్ ఏం కావాలి ఇక్కడ, అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 6 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏని నేమ్ పంపించినాయి, దాని లెంత్ కనుక్కోవాలి. లెంత్ కనుక్కొని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. v_name లెంత్ LENGTH. ఏంటది డేటా టైప్? లెంత్ ఏముంటుంది, నంబరే ఉంటుంది కాబట్టి నంబర్ == లెంత్ ఆఫ్ దిస్ v_name. ఇందులో ఏముంటుంది ఇప్పుడు, v_name ఏముంటుంది, నంబర్ ఫ్రమ్ 1 to దిస్. రివర్స్ అవసరం లేదు, అర్థమవుతుందా? ఫర్ I in 1 to this length, మనం ఏం చేయాలా, జస్ట్ సబ్స్ట్రింగ్ కావాలంతే, అంతేనా? సబ్స్ట్రింగ్. సో ఫస్ట్ ఇటరేషన్లో ఏం కావాలా, స్టార్టింగ్ ఫ్రమ్ 1 క్యారెక్టర్. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 2 1 క్యారెక్టర్. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 3 1 క్యారెక్టర్. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ 4 1 క్యారెక్టర్. స్టార్టింగ్ ఫ్రమ్ 5 1 క్యారెక్టర్. స్టార్టింగ్ ఫ్రమ్ 6 1 క్యారెక్టర్. అర్థమైందా ఇప్పుడు ఏం చేయాలో? సో సబ్స్ట్రింగ్ రాస్తే సరిపోయాయి. సో dbms _ అవుట్పుట్ డాట్ పుట్ _ లైన్ ఏం చేయాలా, సబ్స్ట్ర్ ఆఫ్ ఏది P__ నేమ్లో స్టార్టింగ్ ఫ్రమ్ అయ్యే కదా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, 1 2 3 4. స్టార్టింగ్ ఫ్రమ్ ఫ్రమ్ దెన్ టేక్ 1 క్యారెక్టర్ ఉంది, అయిపోయింది. వచ్చిందా? సాయి కృష్ణ వచ్చిందా? అర్థమైందా? అలా రాసినాం ప్రోగ్రామ్. సో
ఇన్ని ఏమైనా నేమ్ ఉన్నాయి. సో ఇది ఫిక్స్డ్ ఉంది అనుకో, ఒకవేళ 5 or 10 ఉన్నింది అనుకున్నాం, నేమ్ పెద్దదున్నా చిన్నదున్నా తేడా పడుతుంది. ఓకే, కాబట్టి లెంతే తీసుకున్నాం అనుకో, మనం ఎంటర్ చేసిన నేమ్ ఎంత లెంత్ ఉందో అన్నిసార్లు ఇటరేట్ అయితే చాలు ఎగ్జాక్ట్గా. సో ఆ లెంత్ ఎలా కనుక్కున్నాము, ఒక వేరియబుల్లో లెంత్ ఆఫ్ డైరెక్ట్ ఇక్కడ పెట్టేయచ్చు, లెంత్ ఆఫ్ p_name. ఇలాగా p_name లెంత్ కాకుండా డైరెక్ట్గా దీన్నే తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసేయచ్చు. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. సో నార్మల్గా అలా చేయము. సో అది యాక్చువల్గా వర్క్ అవుతుంది, దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. సో సాయి కృష్ణ వచ్చిందా? సో ఇలా కూడా చేయొచ్చు, లేదంటే ఇలా పెట్టి వేరియబుల్లో పెట్టుకొని ఇలా పెట్టుకుంటాం. సో ఈ వేరియబుల్స్ ఎందుకు చూస్తామంటే నెక్స్ట్ ఎక్కడన్నా దానిలో అదే వాల్యూ యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు యూజ్ చేయొచ్చు మల్టిపుల్ ప్లేసెస్లో. ఓకేనా? సింపుల్ ఎగ్జాంపుల్, ఒక టైం స్టాంప్ మనం ప్రింట్ చేసుకొని వేరియబుల్ కాపీ చేసుకొని ఎక్కడెక్కడ కావాలో ఆ వేరియబుల్ యూజ్ చేసినాం అనుకో, ఏ టైంలో స్టార్ట్ అయిందో ఆ ఎగ్జాక్ట్ ఆ నెంబర్ అట్లే ఉంటుంది. ఎక్కడ కావాలంటే అక్కడ కాల్ చేసినాం అనుకో, సెకండ్స్ మారిపోతుంది. అర్థమైందా? ఆ వేరియబుల్ స్టోర్ అయినప్పుడు ఏ వాల్యూ ఉంటుందో ఆ సెకండ్ అట్లే ఉంటుంది, మిల్లీ సెకండ్తో సహా. ఆ వేరియబుల్ని మనం ఎక్కడన్నా ప్లేస్ చేసుకోవచ్చు. ప్లేస్ చేసుకుంటే ఎప్పుడు స్టార్ట్ అయిందో అదే నెంబర్ ఉంటుంది. లేదు అక్కడ ఎక్కడ కావాలో అక్కడ కరెంట్ టైం స్టాంప్ యూజ్ చేసినాం అనుకో, మిల్లీ సెకండ్స్ తేడా వచ్చేస్తాయి. సో ఆ వేరియబుల్లో ఏ కాపీ ఉంటుంది అట్లే ఉండిపోతుంది స్టోరేజ్. కాబట్టి ఈ వేరియబుల్ ఇంకా ఎక్కడైనా అవసరమైతే మల్టిపుల్ ప్లేసెస్లో వాడుకోవచ్చు. ఓకే, సో ఇది అర్థమైందా? ఓకే, సో ఇది దాని ప్రోగ్రాము. పక్కన పెడితే ఇక్కడ సో ఇంకొక కింద ఉంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, నెస్టెడ్ లూప్స్ అది చాలా ఈజీగా. మీకు ఈ నెస్టెడ్ ఇఫ్ తెలిసినప్పుడు నెస్టెడ్ లూప్ కూడా అంతే. ఒక లూప్ లోపల ఇంకో లూప్, ఈ లూప్ ఇటరేట్ అవుతాను కంప్లీట్ అయిపోతానే నెక్స్ట్ పేరెంట్ లూప్ అలా ఇటరేట్ అవుతుంది. తర్వాత పక్కన చెప్దాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ palindrome ఆర్ నాట్. ఒక ఏదైనా స్ట్రింగ్ పాస్ చేస్తే palindrome ఆర్ నాట్. రైట్ తెలుసు palindrome అంటే రైట్ ఏ ప్రొసీజర్ టు ప్రింట్ whether the given string is palindrome or not. palindrome అంటే ఏంది ఫస్ట్ అది తెలియాలి. రివర్స్ చేసినా అదే ఉండాలా. సో ఎగ్జాంపుల్ ఇది మలయాళం మేడం, సింపుల్ అదే మేడం, రివర్స్ చేసినా కూడా మేడం మేడం. అయితే ఇది palindrome. ఇంకేదైనా స్కై ఏమవుతుంది, రివర్స్ చేస్తే YKS, ఇది నాట్ palindrome. అంతే కదా, నాట్ palindrome. ఏం చేయాలి, ఫస్ట్ ఒక పారామీటర్ వాల్యూ దాన్ని రివర్స్ చేయాలి, నేమ్ని రివర్స్ చేయాలి. నేమ్ని రివర్స్ చేసి వాళ్ళు పాస్ చేసిన నేము రివర్స్ అయిన తర్వాత నేమో రెండు ఒకటే ఏమో చెక్ చేయాలి. ఒకటే అయితే palindrome, కాకపోతేనేమో నాట్ palindrome. క్లియరా? రెండు ఒకటే అయితే palindrome, లేదనుకో నాట్ palindrome. ఫస్ట్ రివర్స్ చేసి పెట్టుకోవాలా. ఆ రివర్స్ చేసిన నేమో కాదు, ఫస్ట్ రివర్స్ ఎలా చేస్తాం చూడాలి కదా. ఫస్ట్ రివర్స్ నేమ్ ఇది అనుకుందాం. రివర్స్ చేయాలంటే ఏం చేయాలా, ఇప్పుడు ఏం చేయాలా, రివర్స్. ఏమైంది ఇది ప్రస్తుతానికి సాయి IAS దీనికి నేను క్లాస్లో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను, తర్వాత చేస్తానని చెప్పేసి
మీటింగ్ ఉంది. ఓకే, ఐఏఎస్ కిందకు వచ్చింది. నాకు ఎలా కావాలా? పక్కకు రావాలా? సాయి ఇలా ఉంది కదా, సాయి ఇది ఇప్పుడు ఇదైతే కిందకు వస్తుంది. నాకు ఐఏఎస్ అని రావాలి కదా, రావాలా? ఇదేం చేయాలి ఇప్పుడు? కింద లైన్లో కాకుండా నేను ప్రింట్ చేయాల్సిన పని లేదు. ఒక రిజల్ట్ వేరియబుల్ పెట్టుకొని దాన్ని కన్కాటినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక వేరియబుల్ వి అండర్ స్కోర్ రివర్స్ ఏమన్నాడు 2/50 వి అండర్ స్కోర్ రివర్స్ నేమ్. ఇందులోకి ఏం ప్రింట్ చేసుకోవాలా? నేను ప్రింట్ చేసిన పనిలా ఇప్పుడు ఇక్కడ రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఏం చేయాలా? వి అండర్ స్కోర్ నేమ్లోకి పెట్టుకోవాలి. ఎలా పెట్టుకోవాలా? పాత నేమ్ ఏముంటుందో దాంతోపాటు కన్కాటినేట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అప్పుడు ఏముంది? ఇది ఐ ఉంది. ఐ అట్లే ఉంచి నెక్స్ట్ వచ్చేది దాన్ని అట్లే కన్కాటినేట్ చేయాలి. సో ఐఏ అట్లే ఉంటుంది, దాని పక్కన వచ్చేది కన్కాటినేట్ చేయాలి. కన్కాటినేట్ చేసుకొని అందులో స్టోర్ చేసుకోవాలి. సో వి అండర్ స్కోర్ నేమ్లో ఏముంటుందో అది కన్కాటినేట్ విత్ కొత్తది వచ్చిన వాల్యూ. ఎందుకు ఇది హైలైట్ అవుతా ఉంది? అర్థమైందా ఇక్కడ దాకా? రివర్స్ ఎలా చేస్తామో ఇలా చేస్తాం, కన్కాటినేట్ చేసుకుంటాం. ఫస్ట్ రివర్స్లో ప్రింట్ చేసుకొచ్చి సబ్స్ట్రింగ్ తీసుకొచ్చి కన్కాటినేట్ చేసుకుంటా పోతే అది రివర్స్ అయిపోతుంది. ప్రింట్ చేయలేదు కదా, ప్రింట్ ఎక్కడ చేయాలా? లూప్ లోపల చేస్తే కన్కాటినేట్ చేసుకుంటా లూప్ చేసుకుంటా పోతుంది. సో అది చూద్దాం. అది కూడా డిబిఎంఎస్ అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఎక్కడ ఉంటుంది? అది వి అండర్స్కోర్ రివర్స్ నేమ్లో ఉంటుంది. ఫస్ట్ ఇటరేషనప్పుడు ఐఏ, సెకండ్ ఇటరేషనప్పుడు ఐఏ, థర్డ్ ఇటరేషనప్పుడు ఐఏఎస్. ఫస్ట్ ఇటరేషనప్పుడు ఐఏ, సెకండ్ ఇటరేషనప్పుడు ఐఏ, థర్డ్ ఇటరేషనప్పుడు ఐఏఎస్. సో మనకి ఇలా అవసరం కాదు కదా, లూప్ లోపల ప్రింట్ చేస్తే నీట్గా వస్తుంది. కంపైల్, కోడ్ చేంజ్, కంపైల్. స్టార్ట్ ఐఏఎస్ ఎండ్. అర్థమైందా? రివర్స్ ఎలా చేసినాం? జస్ట్ లూప్ని రివర్స్ రాసి రివర్స్ దాన్ని సబ్స్ట్రింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకొచ్చినాం. రివర్స్ లాస్ట్ ఉన్న క్యారెక్టర్ ఒకటి తీసుకొచ్చినాం, దానికంటే ముందు ఒక క్యారెక్టర్, దానికంటే ముందు. సో ఉన్నది మొత్తం కన్కాటినేట్ చేసుకుంటూ ఇచ్చినాం అంతే. సో ఇది కూడా రాసి పెడతాం. రివర్స్ దాని తర్వాత దానికంటే ముందే రాస్తాం. రైట్ ఏ ప్రొసీజర్ టు ప్రింట్ రివర్స్ స్ట్రింగ్ ఇది. ఇప్పుడు సింపుల్ కదా, అయిపోయింది. ప్యాలెండ్ను చెక్ చేయాలంటే ఏం చేయాలా? మనం పాస్ చేసిన పారామీటర్ నేము అండ్ రివర్స్ అయిన తర్వాత నేము రెండు మ్యాచ్ అయితే ప్యాలెండ్రోమ్, మ్యాచ్ కాకపోతే అంతేనా? మనం పాస్ చేసిన పారామీటర్ నేమ్ అంటే ఏముంటుంది? సాయి ఇక్కడ ఉంటుంది, ఐఏఎస్ ఎక్కడ ఉంటుంది? వి అండర్స్కోర్ రివర్స్ నేమ్లో ఉంటుంది. వి అండర్స్కోర్ రివర్స్ నేమ్లో. సో ఇప్పుడు నేనేం చెక్ చేయాలా? ఇఫ్ చెక్ చేయాలంటే ఇఫ్ పి అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు వి అండర్స్కోర్ రివర్స్ నేమ్ మ్యాచ్ అయిందంటే ఏముంది దాని మీనింగ్? దెన్ ప్రింట్ ప్యాలెండ్రోమ్. ఎల్స్ అంటే ఏమని? మ్యాచ్ అవ్వలే. ఎల్స్ ఏంటి? ఎల్స్ అయితే ఉంది నాట్ ప్యాలెండ్రోమ్. అర్థమైందా? సింపుల్. సాయి నాట్ ప్యాలెండ్రోమ్. మలయాళం ప్యాలెండ్రోమ్. మేడం ఏమైంది? ప్యాలెండ్రోమ్.
క్లియరా? సో ప్రాబ్లం అర్థం చేసుకోవాలా. సో ఇలాంటివన్నీ ఇంటర్వ్యూలో జస్ట్ అడుగుతారు. బట్ మనం ఏం నేర్చుకోవాలంటే సో ప్రోగ్రామాటిక్గా ఎలా డెవలప్ చేయాలి. సో రివర్స్ చేస్తే ఏమొస్తుంది, కన్కాటినేట్ చేస్తే ఏమొస్తుంది, కూడా కన్కాటినేట్ చేసినాం. సో మీరు అనలైజ్ చేసి సో ఏ విధంగా ఎందుకు ఎలా కన్కాటినేట్ అవుతుంది, రివర్స్ ఎలా ప్రింట్ అవుతుంది, ఇవన్నీ చూడాలి. సో వీటన్నిటి నార్మల్ లూప్లో ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏదంటే నెస్టెడ్ లూప్. సరే నెస్టెడ్ ఇఫ్ చూసినాం కదా, అదేమైంది, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే లోపలికి వెళ్ళింది, ఇఫ్ కండిషన్ చెక్ చేసింది. సో ఇది కూడా అంతే. లూప్ ఒకసారి లూప్ ఇటరేషన్ ఇక్కడ ఇచ్చింది, సో లోపల ఇంకో లూప్ పెట్టినామంటే ఏమవుతుందంటే ఈ లూప్ మళ్ళీ ఎగ్జిట్ అయ్యేదాకా తిరుగుతూ ఉంటుంది. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉంటుంది ఇన్సైడ్ పేరెంట్ లూప్. ఇక్కడ మళ్ళీ ఇది ఒకసారికి ఇది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో లూప్ 1 మెయిన్ లూప్ 1 టైం మీద చైల్డ్ లూప్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. ఓకేనా? ఇది ఎగ్జిట్ అయిందంటే మళ్ళీ ఇంకా పేరెంట్ లూప్లో ఉంటుంది. సో ఈ పేరెంట్ ఎగ్జిట్ అయ్యేదాకా అది పేరెంట్ లూప్లో ఇది తిరుగుతూనే ఉంటుంది. సో ఒకటి లోపల దాని లోపల తిరుగుతూ ఉంటుంది. డిక్లేర్ ఇది పేరెంట్ లూప్, చైల్డ్ లూప్. సో పేరెంట్ లూప్ ఎంత పెట్టుకున్నాం, 1 పెట్టుకున్నాం. అంటే 1 నుంచి స్టార్ట్ అవ్వాలనేసి లూప్ స్టార్ట్ అయింది. ఇది ఏం లూప్, ఇది ఎండ్ లూప్, ఇది పేరెంట్ లూప్. అది ఎలా తెలుస్తుంది అంటే అప్పర్లో ఉంది. సో ఇది లూప్ ఎండ్ లూప్ ఇక్కడే ఉంది. ఈ లూప్ ఎండ్ లూప్ ఇదేమంటే ఇది చైల్డ్ లూప్. ఇది లోపల ఉంది కాబట్టి, లూప్ లోపల ఉంది కాబట్టి అది చైల్డ్ అంతే. దానికి లేమ్ పేరెంటా చైల్డ్ అని కాదు. సో ఇది ఇన్నర్ లూప్, నెస్టెడ్ లూప్. సో లూప్ లోపల ఉంది కాబట్టి అంతే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, సో ఇక్కడ ఐఎమ్ ఫ్రమ్ స్టార్టింగ్ లూప్, పేరెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. ఎందుకు ఇక్కడ 1 ఉంది కాబట్టి. చైల్డ్ ఈక్వల్ టు 1 అనేసి ఇక్కడ డిసైడ్ చేసినాం, అంటే డిక్లేర్ చేసుకున్నాం, అసైన్ చేసుకున్నాం, రీఅసైన్. ఎందుకు చేసుకున్నామంటే నెక్స్ట్ చేసినప్పుడు కూడా చైల్డ్ వాల్యూ 1 ఉండాలని, నెక్స్ట్ పేరెంట్ చేసినప్పుడు కూడా ఇక్కడ 1 ఉండాలా. అది లేకపోతే ఏమవుతుందంటే ఇది లోపలికి లాస్ట్ ప్రీవియస్ వాల్యూ ఏముంటుందో దాంతోనే వెరిఫై చేసుకుంటుంది. అది చూద్దాం తర్వాత. సో ఇప్పుడు 1 ఉందా, పేరెంట్ లూప్లో 1 ఉంది. ఇది చైల్డ్ లూప్. చైల్డ్ లూప్లో ఎంత ఉంది, ఇప్పుడు ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ లూప్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఎండ్ లూప్ దాకా అది కంప్లీట్ చేసుకొని బయట రావాలి. కంప్లీట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏముంది, 1 ఎగ్జిట్ లైన్, ఇది 5 ఉంటే ఎగ్జిట్ అవ్వమంటాను. సో ఇక్కడ ఇంక్రిమెంట్ వేరియబుల్. సో ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ ఏముంటుంది, 2, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 3, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు 4, నెక్స్ట్ 5. ఆ తర్వాత ఏమవుతుంది, ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిట్ వెన్ 5 వచ్చేసింది కదా. ఎగ్జిట్ అంటే అక్కడ ఇది పేరెంట్ లూప్లో ఉంది. ఇప్పుడు ఇంకా స్టిల్ పేరెంట్ లూప్లో ఏముంది, ఇక్కడ ఎగ్జిట్ వెన్ పేరెంట్ ఈక్వల్ టు 10. ఇప్పుడు పేరెంట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. 1 ఈక్వల్ టు 10. సో ఇంకా ఇదేం చేసింది, పేరెంట్ని 2 చేసింది. పేరెంట్ 2 చేసిన తర్వాత ఇక్కడ ఏమైంది, ఇక్కడ లూప్ ప్రాబ్లం, మెయిన్ లూప్ పేరెంట్ లూప్లో ప్రింట్ 2. మళ్ళీ చైల్డ్ వాల్యూ ఓన్లీ 1 అసైన్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ సేమ్ 1 to 5 ప్రింట్ అయిన తర్వాత. అంటే పేరెంట్ లూప్ 1 ప్రింట్ అయితే చైల్డ్ లూప్ 1 2 3 4 5. పేరెంట్ లూప్ 2 అయితే చైల్డ్ లూప్ 1 2 3 4 5. అర్థమైందా? సో అలా అనమాట, అలా ప్రింట్ అయ్యింది. ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ లూప్ 1, చైల్డ్ లూప్ 1 to 5. ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ లూప్ 2, చైల్డ్ లూప్ 1 to 5. సో అట్లా పేరెంట్ లూప్ ఒకసారి ఇటరేట్ అయితే చైల్డ్ లూప్ మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో ఆ విధంగా ఒకవేళ నేను ఇక్కడ ఇది అసైన్ చేయలేదు అనుకున్నాను అనుకో, పైన అసైన్ చేసిన, ఇక్కడ చేయలే, ఇక్కడే అసైన్ చేసిన, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు చైల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు చైల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది, కంప్లీట్ అయ్యడానికి 5 ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు చైల్డ్ వాల్యూ కంప్లీట్ అయ్యడానికి టైం 5 ఉంటుంది. పేరెంట్ 2 వచ్చినప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ చైల్డ్ లూప్లో ఎంత ఉంటుంది, 5 ఉంటుంది. 5 వస్తుంది. ఎగ్జిట్ వెన్ ఈక్వల్ టు 5 అంటే ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు 1 to 5 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అప్పుడు ఓన్లీ 5 5 5 5 అని ప్రింట్ చేస్తుంది. చూద్దాం, జస్ట్ దాన్ని రీడ్ చేయాలి, ఏం జరుగుతూ ఉంది, స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతూ ఉంది. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు పేరెంట్ 1, చైల్డ్ లూప్ 1 2 3 4 5.
సో ఆల్రెడీ ఇక్కడ 5 వచ్చేసింది చైల్డ్. సో నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు పేరెంట్ లూప్ 2 ఉంది, పేరెంట్ లూప్ 2 ఉంది. చైల్డ్లో ఎంత ఉంటుంది ఇప్పుడు 5 ఉంటుంది. ఇది కమెంటెడ్, ఇది పని చేయదు. ఇప్పుడు 5 పెట్టినాం కాబట్టి 5 ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ చైల్డ్ 5 అని ప్రింట్ చేసింది. ఎగ్జిట్ 5 = 5 ట్రూ. చైల్డ్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపో. ఇంకా స్టిల్ యు ఆర్ ఇన్ పేరెంట్ లూప్. పేరెంట్ లూప్లో వాల్యూ ఎంత అయింది, 3 అయింది. మళ్ళీ చైల్డ్లో ఎంత ఉంది, 5 ఉంటుంది. సో అప్పుడు ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఎందుకు పెట్టినాం ఇది. సో ఇది నెస్టెడ్ లూప్, ఇది చైల్డ్ లూప్. ఓకే. సో వైల్ లూప్ కూడా అంతే, వైల్ లూప్ కూడా సేమే. ఈ పేరెంట్ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్తుంది, మళ్ళీ చైల్డ్ కండిషన్ ట్రూ అయ్యేదాకా తిరుగుతుంది. ఇది ఫాల్స్ అయిందనుకో బయట వస్తుంది. బయట వచ్చిందంటే ఎక్కడ ఉన్నట్టు, అది పేరెంట్ లూప్లో ఉన్నట్టే. సో మళ్ళీ పేరెంట్ లూప్ మళ్ళీ వెరిఫై చేసి పేరెంట్ లూప్ ఎగ్జిట్ అయితేనే బయట ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అప్పుడు దాకా అవ్వదు. చైల్డ్ లూప్ ఎగ్జిట్ అయితే పేరెంట్ లూప్లో ఉంటుంది, పేరెంట్ లూప్ ఎగ్జిట్ అయితేనే బయట. ఇది ఫర్ లూప్ కూడా అంతే, ఫర్ I in 1 to 10. సో ఫార్లో ఏమంటే ఫర్ I in 1 to 10 వాడినావు కదా, ఇది ప్రింట్ చేస్తున్నాం. ఐఎమ్ ఫ్రమ్ పేరెంట్ లూప్. చైల్డ్ లూప్ ఎలా పెట్టినాం, ఫర్ J in పెట్టాలా, మళ్ళీ I పెట్టకూడదు. ఎందుకు, ఈ ఆల్రెడీ I యూజ్ చేస్తున్నాము. ఈ I లూప్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా ఉంది. దీనికి సంబంధించిన ఎండ్ లూప్ ఇది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ దాకా దాని వ్యాలిడిటీ ఉంటుంది. బట్ సేమ్ మళ్ళీ రిపీట్ చేయకూడదు. I తప్ప ఇంకేమన్నా పెట్టుకోండి. వీ కెనాట్ యూజ్ I ఇండెక్సింగ్ వేరియబుల్ బికాస్ I యూజింగ్ used by. ఓకే, యూజ్డ్ బై పేరెంట్ లూప్. పేరెంట్ లూప్ తిరుగుతూ ఉంది కాబట్టి I పెట్టకూడదు, రిమైనింగ్ ఇంకేమన్నా పెట్టుకోండి. ఫర్ J in 1 to 10. సో ఫస్ట్ I 1 ఉన్నప్పుడు J 1 to 5 times ఇటరేట్ అవుతుంది. I 2 ఉన్నప్పుడు J 1 to 5 times ఇటరేట్ అవుతుంది. సో అది ఇలా ఉన్నింది అనుకుందాం. I 1 ఉంటే 1 to 5, I 2 ఉంటే 2 to 5, I 3 ఉంటే 3 to 5. అప్పుడు ఏం చేయాలా, ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ 1 ప్లేస్లో I పెడితే సరిపోయి. అర్థమవుతుందా? 1 ప్లేస్లో I పెడితే చాలు. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు I ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. సెకండ్ ఇటరేషన్ అప్పుడు 2 ఉంటుంది. థర్డ్ ఇటరేషన్ అప్పుడు 3 ఉంటుంది. సో అప్పుడు ఇక్కడ 5 పెడితే చాలు అన్నిసార్లు కాబట్టి. సో అప్పుడు 1 to 5, 2 to 5, 3 to 5, 4 to 5. అర్థమవుతుందా? అంతే. ఏం చెప్పినా కింద అది సపరేట్ పెట్టుకోవచ్చు. ఇది కిందది మళ్ళీ I ఇక్కడ యూజ్ చేయొచ్చు. బయట అవుట్ ఆఫ్ దిస్ లూప్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పినాను అంతే. సో I ఈ ఎండ్ లూప్ వరకు మాత్రం యూజ్ చేయకూడదు. బయట వచ్చి మళ్ళీ I కావాలంటే వీ కెన్ యూజ్ I అంటే బయట అవుట్ ఆఫ్ దిస్ లూప్, ఆ లూప్ బయట మనం కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. I సేమ్ నేమ్ అని పెట్టాం అంతే. ఓకే. సో పేరెంట్ లూప్ 1 ఉంది, చైల్డ్ లూప్ 1 to 5. పేరెంట్ లూప్ 2 ఉంది, చైల్డ్ లూప్ 2 to 5. పేరెంట్ లూప్ 3 ఉంది, చైల్డ్ లూప్ 3 to 5. 4 ఉంది, 4 to 5. 5 ఉంది, ఓన్లీ 5. ఎలా అయింది ఇక్కడ? సో మనం ఇలా పెట్టినాం. ఎక్కడైతే I to 5, I ఎంత ఉంటుంది ఆ ఇటరేషన్ అప్పుడు అంత. ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు I వాల్యూ 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3. సో నాకు ఇలా కావాలా, I 1 నుంచి 5, 2 నుంచి 6. అర్థమవుతుందా? 2 నుంచి 6 అంటే +5 చేయాలి. ఏం చేయాలి అప్పుడు? 1 ఉంటే 1 + 5, 2 ఉంటే 2 + 5, 3 ఉంటే 3 + 5, 4 ఉంటే 5 + 5. అట్లా అంటే ఏం చేయాలా, ఇక్కడ I ప్లస్ సరిపోయిందా? అంత లాజిక్ అంతే, సింపుల్ లాజిక్స్. 1 స్టార్ట్ అయింది, 1 to 5 వస్తాడు, 1 to 6 +5 కదా అన్నాము, +5
1 + 5 6. సో +4 కావాలంటే 5 కావాలన్నప్పుడు +4 పెట్టుకోవాలి, దాంతో కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి +4. 1 to 5, 2 to 6, 3 to 7, 4 to అన్ని 5 కావాలి. ఒక ఇటరేషన్ అప్పుడు చైల్డ్ 5 కావాలన్నప్పుడు ఇలా పెట్టుకుంటాం, అది +5. సో ఇలా పెట్టుకోవచ్చు, I to 5 ఇలా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ టాస్క్లు డిస్ప్లే 3 మల్టిపుల్ నంబర్స్ ఫ్రమ్ 1 to n. 3 మల్టిపుల్స్ ఎలా వస్తుంది? మనం రిమైండర్ ఇంతకుముందు ఈవెన్ నెంబర్స్ అంటే 2తో డివైడ్ చేసినాము, 3 మల్టిపుల్స్ అంటే 3తో డివైడ్ చేస్తాము, అంతే, ఇంకేం లేదు. ఫ్యాక్టోరియల్ యూజింగ్ ఆల్ లూప్స్, ఇంతకుముందు ఫ్యాక్టోరియల్ మనము ఫర్ లూప్తో చేసినాము, మీరు లూప్ వైల్ లూప్తో చేయాలి. ఓకే, డిస్ప్లే టేబుల్స్ ఫ్రమ్ 2 to n టేబుల్స్. ఇంతకుముందు 2 టేబుల్లా లేదంటే 5 టేబుల్లా 6 టేబుల్లా 7 టేబుల్ అని చేసినాం. ఇప్పుడు 2 to n టేబుల్స్ కావాలా? ఎలా వస్తుంది? నెస్టెడ్ లూప్ యూస్ చేయాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లో ఇలా ఇచ్చిన ఎగ్జిక్యూట్ టేబుల్స్ P అని పెట్టి 10 అని అనుకో, ఎలా రావాలంటే 2 into 1 = 2, అట్లా 2 into 10 = 20, కింద 3 into 1 = 3, అట్లా 10 into 10 = 100 వరకు రావాలి. చాలా కష్టం అది, సింపుల్. ఇదేమో పేరెంట్ లూప్, టేబుల్ నేమేమో పేరెంట్ లూప్, చైల్డ్ ఏమో EI. అర్థమైందా? పేరెంట్ లూప్ ఏమో టేబుల్, చైల్డ్ లూప్ ఏమో 1 to 10 ఉంటుంది కదా అది. సో పేరెంట్ లూప్ ఒకటి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, చైల్డ్ లూప్ 1 to 10 వరకు ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు పెట్టింది సేమ్ యాజ్ ఇట్ ఈస్. అర్థమైందా? అయితే సాయి, స్వాతి, ఓకే. సో చెయ్యండి, చేస్తేనే వస్తాయి ఇవన్నీ, ఓకేనా? సో టేబుల్స్ నేను ఆల్రెడీ రాసేసిన, ఇది 2 to 20 టేబుల్స్ కోసం రాసిన. సాయి, అనేది రీసెట్ అవుతా ఉంటుంది కదా? అవును, రీసెట్ అవుతాను. మనకు రీసెట్ చేస్తే రీసెట్ అవుతుంది, చేయకపోతే అవ్వదు. ఇప్పుడు 1 to 5 ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళా అవుటర్ లూప్ లో అంటే పేరెంట్ లూప్ లో సెకండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మళ్ళీ 1 to 5 ఎగ్జిక్యూట్ అవుతుంది కదా? ఇప్పుడు నేను ఏ వాల్యూ పెడితే అదే ఫర్ లూప్ అయితే 1 to 5 అయితే 1 to 5. సో ఏది ఇంతకుముందు చూపించిందా? ఏది ఇదా? ఇదా? సో ఇక్కడ చూడు. సో ఫస్ట్ ఇటరేషన్ అప్పుడు I1, ఓకేనా? అప్పుడు J = 1 to 5. ఇప్పుడు ఇది 5 times 1 to 5 times తిరుగుతుంది. పేరెంట్ లూప్ ఎంత ఉంటుంది? I1 ఉంటుంది. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు I వాల్యూ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్ అప్పుడు I2 అవుతుంది. సో అప్పుడు మళ్ళీ J మళ్ళీ స్టార్టింగ్ ఫ్రమ్ 1. ఎందుకంటే ఇక్కడ మనం రేంజ్ చెప్పినాం 1 to 5. ప్రతిసారి దీని ఇటరేషన్ వాల్యూ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 5 ఇండెక్సింగ్ వాల్యూ. అది దీని ఫర్ లూప్లో అయితే ఇక్కడ ఏమి ఇస్తామో అదే వస్తుంది. 1 అయితే 1, ఇంకోటి అయితే ఇంకోటి. అదే నార్మల్ లూప్లో అయితే మనం అసైన్ చేసుకుని పెట్టిన వాల్యూ వస్తుంది. సో ఇది ఆటో కాబట్టి ఇలా వస్తుంది. సో నార్మల్ లూప్లో అయితే మనం ఇనిషియల్గా మనమే 1 అసైన్ చేసి పెట్టాలి, మళ్ళీ ఇటరేట్ అన్నిసార్లు అవ్వాలంటే. సో మనం ఏది పెడితే అదే నేను చెప్పేది. ప్రోగ్రామ్ మనము అర్థం చేసుకొని రీడ్ చేస్తే సింపుల్. ఓకే, టేబుల్స్ ఇలా రావాలి, అన్ని టేబుల్స్ కావాలా? సో సింపుల్గా ఇక్కడ నాకు ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ టేబుల్ 20 వచ్చేసింది. 2 to 20 టేబుల్స్, సింపుల్ అంతే. ఎన్ని టేబుల్స్ కావాలన్నా సరే ఫర్ I1 2 to 20 అంటే 20 టేబుల్స్ వరకు అయితే టేబుల్ నెంబర్ ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇటరేషన్ కూడా టేబుల్
టేబుల్ 2, చైల్డ్ లూప్ 1 to 10, ఇక్కడేమో ఇది రిజల్ట్ సరిపోయిందా, అప్ టు 20, మళ్ళీ 3 టేబుల్ 3 into 3 into 30, 4 into 40. సో దీన్ని మీరు ఏం చేయాలంటే అన్ని లూప్స్ ట్రై చేయండి. ఇది ప్రొసీజర్ పెట్టినాము 2 to 5, స్టార్టింగ్ టు ఎండింగ్, స్టార్టింగ్ టు ఎండ్. సో ఇలా సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ గివెన్ నంబర్. సో అయిపోతుందిలే అంతే, 10 minutes. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ గివెన్ నంబర్, ఎక్కడ అది ఇండోర్ ఓవన్ బాల్ చేస్తుంది. సో దాని మీనింగ్ ఏమంటే ఒక నంబర్ పాస్ చేస్తే దానిలో నంబర్స్ సమ్ చేయాలి. నేను 4, 5, 6, 8 పాస్ చేస్తే దాని నంబర్ అండ్ టోటల్ ఎంత అంటే 4 + 5 9, 15, 23. ఏ నంబర్ పాస్ చేస్తే ఆ నంబర్ టోటల్గా సమ్ కావాలి. సో ఇంతకుముందు మనం చేసిన 1 to 5, 1 to 4 అనేది ఇది కామన్గా రెగ్యులర్గా వస్తాయి కాబట్టి ఓకే. బట్ ఇన్పుట్టే వేరే వేరే నంబర్స్ ఉంటే దాంట్లో నంబర్స్ డిజిట్ సమ్ చేయాలి. ఎలా చేస్తాము? సో దీనికి ఏం చేయాలి అంటే సబ్స్ట్రింగ్ చేయకూడదు. సబ్స్ట్రింగ్ రివర్స్ చేసి 2 నెంబర్ చేసి చేయొచ్చు, ఓకేనా. రివర్స్లో నుంచి తీసుకొచ్చి అది కూడా ఓకే, బట్ అది ప్రతిసారి అది వర్క్ అవ్వదు. సో సింపుల్ మన మ్యాథమెటికల్ లాజిక్ ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఈ మనం నంబర్స్ అన్నీ ఏ నంబర్స్ అంటే డెసిమల్ నంబర్స్, తెలుసా? డెసిమల్ నంబర్సే మనం వాడేది. డెసిమల్ నంబర్స్ అంటే ఏంది? సో బైనరీ నంబర్స్ అంటే ఏంది? 2తో డివైడ్ చేస్తూ ఉంటారు. 2తో డివైడ్ చేస్తే రిమైండర్ జీరోస్ 1 into 2 to the power of 0 plus 0 into 2 to the power of 1 అలా చేసుకుంటూ పోతారు. సో మన వాల్యూస్ ఎలా అంటే డెసిమల్ నంబర్స్. ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే డెసిమల్ అంటే 10, ఓకేనా. 10తో మల్టిప్లై చేస్తాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఎలా ఫామ్ అవుతుంది ఇది 4, 5, 6, 8. ఇది ఎలా ఫామ్ అయింది డెసిమల్ నెంబర్ అంటే 8 into 10 to the power of 0. పవర్ 0 ఎలా పెడతాం? క్యాప్ పవర్ ఆఫ్ 0, అదేనా. 10 to the power of 0 ప్లస్ 6 into 10 to the power of 1, అంతేనా. ప్లస్ 5 into 10 to the power of 2, అంటే 10 to the power of 0, 10 to the power of 1, 10 to the power of 2, plus 4 into 10 to the power of 3. ఇలా ఫామ్ అవుతుంది. డిజిట్స్ అన్నీ ప్లస్ చేసుకుంటుంది. ఇప్పుడు 4 into దీని మీనింగ్ ఏంది? 4 into 10 into 10 into 10, అంతేనా. 10 into 10 into 10 3 times ఎంత అవుతుంది? ఇది 4,000. ఓకే. ప్లస్ 5 into 10 into 10 ఏమవుతుంది? ఎంత 500. ప్లస్ 6 into అది 6 into 10 అంటే ఎంత? 60. ప్లస్ ఇది 8 into 10th power of 0 అంటే ఎంత? ఎనీ పవర్ 0 1, ఎనీ పవర్ 0 1. సో ఇది 8 into 1 ఎంత అయింది? 8. టోటల్ ఎంత అయింది? 4, 5, 6, 8. ఇలా ఫామ్ అవుతుంది డెసిమల్ నెంబర్. సో బైనరీ నెంబర్ అనుకో, ఇక్కడ 2 to the power of 0, ఇక్కడ 2 to the power of 0, బట్ ఇక్కడ నంబర్స్ 0 కానీ 1 ఉండాలి. 0 or 1 ఉంటుంది. బైనరీ నంబర్స్ ఎప్పుడు ఇలా ఉంటాయి, 1 0 1 1 0 అలా ఉంటుంది. సో దీని మీనింగ్ ఎలా కన్వర్ట్ చేయాలి అంటే, సో దీని టోటల్ ఎంత అంటే సేమ్ ఇంతకుముందు రాసినట్టే. బైనరీ నెంబర్ అయితే 0 into 2 to the power of 0 0
ప్లస్ 1 into 2 to the power of 2 to the power of 1 plus 2 to the power of 2 okay into పెట్టాలి ప్లస్ 2 to the power of 2 to the power of 3 power of 3 plus 1 into 2 to the power of 4. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాని వాల్యూ అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము 1 into 2 to the power of 4 అంటే 16 2 into 2 into 2 into 2 16 ప్లస్ 16 ప్లస్ 0 ఇంటూ ఇంకేదన్నా ఉంది 0 ఇంటూ ఇంకేదన్నా ఉంది అది జీరోనే అంత పనిలేము ఇంకా ప్లస్ 1 into 4 ప్లస్ 1 into 2 0 into 1 0 ప్లస్ 0. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏం చేయాలా బత్మాస్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది ప్లస్ కంటే ముందు మల్టిప్లికేషన్ వస్తుంది ఇదంతా చదివింది 16 సో దాని వాల్యూ ఎంత 16 ప్లస్ 0 ప్లస్ 4 22 ఈక్వల్ టు ఎంత 22 అర్థమైందా సో ఇంతకుముందు పెట్టినాం కదా 10110 దాని వాల్యూ ఎంత 10110 దాని వాల్యూ 22 బైనరీ నంబర్ సో మన నంబర్స్ అన్నీ డెసిమల్ నంబర్స్ ఈ విధంగా ఫామ్ అవుతుంది ఆ నంబర్స్ అంతా అవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ సో మీరు చదువుతూ ఉంటారు స్కూల్లోనే సో ఇంతే సో ఎలా అది 10 రిమైండర్ ఇంటూ రిమైండర్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే 4 5 6 8 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలి 4 5 6 8ని 10తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది దీని ఎంత వస్తుంది రిమైండర్ 8 వస్తుంది. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఈ నెంబర్ని 10తో డివైడ్ చేసి వస్తాం 10తో డివైడ్ చేసి ఏమవుతుంది 456. నెక్స్ట్ షీట్ చేసినప్పుడు మళ్ళీ దీన్ని ఈ నెంబర్ రిజల్ట్ వస్తుంది కదా ఆ రిజల్ట్లో 10th రిమైండర్ తీసుకుంటాం. సో ఆల్రెడీ ఈ 8 ఇంకో వైరంలో పెట్టుకుంటాం రిమైండర్ 6 వస్తుంది ఆల్రెడీ 8 ప్లస్ ఉంటుంది 8 + 6 14. సో దీన్ని ఈ నెంబర్ మళ్ళీ మనం ఏం చేస్తామంటే 10తో డివైడ్ చేస్తాం 10తోనే ఎందుకు డివైడ్ చేస్తామంటే మన నంబర్స్ అన్నీ డెసిమల్ నంబర్స్ కాబట్టి. సో ఇప్పుడు 4 5 6 రిమైండర్ ఎంత వచ్చింది 6. సో డివైడెడ్ బై రిజల్ట్ ఏమొస్తుంది 455. సో 455 మళ్ళీ మనం రిమైండర్ కనుక్కుంటాం 10తో డివైడ్ చేసి అప్పుడు ఎంత వస్తుంది 5. సో దానివల్ల 10తో డివైడ్ చేస్తే ఏమైంది 34. రిమైండర్ మళ్ళీ కనుక్కుంటే 4 మళ్ళీ డివైడ్ చేస్తే 3. సో మళ్ళీ రిమైండర్ 3. సో మళ్ళీ డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 0. ఎప్పుడైతే 0 వస్తుంది 0 అయిపోతుంది ఈ వాల్యూ అప్పుడు బయట వచ్చేసి లూప్. సో ఇక్కడ mod of 4, 10 0 10 456 ఈ వాల్యూ ఆల్రెడీ ఒక వేరియబుల్లో పెట్టుకుంటాం 4. సో దాని ప్రోగ్రామ్ ఇక్కడ సో ఓకే. సో ఇక్కడ నంబర్లో ఏం చేసుకున్నాం మనం పాస్ చేసిన నెంబర్ని కాపీ చేసి పెట్టుకున్నాం. ఎందుకు కాపీ చేసి పెట్టుకున్నాం సేమ్ మనం ఇక్కడ మాడిఫై చేయొచ్చు అంటే చేయలేము ఇన్ పారామీటర్ని మనం మాడిఫై చేయలేము కాబట్టి ఒక వేరియబుల్లో కాపీ చేసి దాన్ని మనం డిక్రీజ్ చేసుకుంటాం. సో లూప్ ఎండ్ లూప్ మధ్యలో ఏం చెప్పినాం ఎగ్జిట్ వెన్ v_number = 0. ఈ నంబర్ కనుక 0 వస్తే ఎగ్జిట్ అయిపో. ఎప్పుడు ఎగ్జిట్ అవుతుంది అది చూద్దాం. v_రిమైండర్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాం ఆ వేరియబుల్ ఏం చేస్తున్నాము ఈ వేరియబుల్ మనం పాస్ చేసిన వాల్యూ నుంచి 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కున్నాం. సో రిమైండర్ ఇలా అసైన్ చేసుకున్నాం. సో సమ్ అంటే పాత సమ్ 0 ఉంది ప్లస్ 8 లాస్ట్ రీసెంట్లో ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ 6 5 ఏదో ఒకటి. సో వీటి నంబర్ని ఏం చేసినాం 10తో డివైడ్ చేసినాం. సో ఇది మల్టిపుల్ టైమ్స్ ఇది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే v_0 అవుతుందో ఏదో ఒక కేసులో అది 0 అవుతుంది కదా ఆ కేసులో బయట వచ్చేసి
బయట వచ్చిన తర్వాత సమ్ ఎంత ఉందో అది ప్రింట్ చేస్తాం. సో సింపుల్, 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కున్నాము, ఆ నెంబర్ని 10తో డివైడ్ చేసి పెట్టుకున్నాం ఒక పక్క, అంతే. ఇది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతూ ఉండాలా. ఎప్పుడైతే ఆ వాల్యూ 0 వస్తుందో అప్పుడు దాకా చేయాలి. ఎగ్జిక్యూట్. ఎంత దీని వాల్యూ ఎంత? దీని సమ్ము 4 + 5 9, 9 + 8 17, 24 29 29. ఏం చేసినాం? ఫస్ట్ రిమైండర్ 5 కనుక్కున్నాం, పక్కన పెట్టుకున్నాం. సో ఈ నెంబర్ని 10తో డివైడ్ చేసినాం, అప్పుడు ఎంత వచ్చింది? 4587. నెక్స్ట్ టైం మళ్ళీ దీని నుంచి రిమైండర్ కొనుక్కున్నాం. సో ఆల్రెడీ 5 ఒక దాంట్లో ఉంది, 7 + 5 12. ఈ నెంబర్ని మళ్ళీ 10తో డివైడ్ చేసి పెట్టుకున్నాము, అప్పుడు ఎంత వచ్చింది? 458. సో మళ్ళీ 10తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కున్నాం, రిమైండర్ 8. ఆల్రెడీ 12 ఉంది ప్లస్ 8 ఎంత అయింది? 20. పక్కన పెట్టుకున్నాం 20. సో ఇప్పుడు ఈ నెంబర్ మళ్ళీ మనం 10తో డివైడ్ చేసినాము, 45 వచ్చింది. మళ్ళీ 45 నుంచి రిమైండర్ కనుక్కున్నాము, 5 వచ్చింది. 20 + 5 25. సో ఈసారి 45ని మళ్ళీ 10తో డివైడ్ చేసినాం, 4 వచ్చింది. 4th రిమైండర్ కనుక్కున్నాం, 4 వచ్చింది. 4 వచ్చింది. సో ఆల్రెడీ 25 + 4 29. సో ఈసారి 4ని 10తో డివైడ్ చేసినాము, చెక్ చేసినాం, అదే ఎంత ఉంది? 0. ట్రంక్ చేస్తున్నాం కాబట్టి 0 వచ్చిందంటే బయట వచ్చి. సో అది ప్రోగ్రామ్ రాసాను. సో దాని ఎక్స్ప్లెనేషన్లో నెస్టెడ్ లూప్. సో ఇక్కడ ఉంది రివర్స్ ఇంతకుముందే. సో రివర్స్ కీవర్డ్ టు రన్. ఓకే, రివర్స్ ఇక్కడ పైన కూడా రాసినాను కదా, అది ఇదో స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అన్నాడు, కింద కూడా ఉంది ఇదో ఇది ప్యాలెండ్రోమ్. ఓకే, టాస్క్ చాలా ఉన్నాయి, అవి చేస్తేనే అవుతాయి. ఓకే, రైట్ ఏ ప్రొసీజర్ టు ప్రింట్ రివర్స్ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ ఫర్ లూప్. ఫర్ లూప్ యూజ్ చేయకుండా రివర్స్ చేయాలి. అవుద్దా? నాట్ పాసిబుల్. చేస్తారా?